ఫలిస్తూ ఉంటుంది. ఆ ఫలింపులో మనకు ఆదర్శం కనిపిస్తుంది. విని నేర్చుకునే దానికంటే చూస్తూ గ్రహిస్తూ వెంబడిస్తూ నేర్చుకునేది అధికంగా ఉంటుంది. అందుకే అలాంటి కాపురులను దేవుడు మనకు దయచేశారు అని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనాలు చెప్తున్నాను. మీరు అదే క్రమములో అదే వరవడిలో ఇంకా ముందుకు మీరు సాగిపోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను మాట్లాడబోయే ప్రతి మాట పదాలను నింపడానికో గ్యాప్ ఫిల్ చేయడానికో మీకు ప్రకటించడానికి నా దగ్గర సందేశం లేకో కాలయాపన చేయడానికో కాదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నా హృదయంలో దేవుని యొక్క ఆత్మ నన్ను మిమ్ములను ఇక్కడ ఉన్న వారిని అందరినీ ఉద్దేశించి ఉంచిన ఆ తలంపులు ఆయన పలుకగా నా నోటి నుంచి అవి నాకు మీకు మనకు వస్తూ ఉండగా నిలబడిన నేను, కూర్చొని ఉన్న మీరు, మనమందరము విధిగా బద్ధులం కావాల్సిందే. అలాంటి ఒక మంచి దృక్పథముతో ఒక తీవ్రమైన ఆసక్తితో ఈ సంక్షిప్త వర్తమానాన్ని మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. ఒక ధనవంతుడు ఉన్నాడు. 3 అంతస్తుల ఇంటిపై నుంచి రోడ్డు వైపుకు అలా తొంగి చూశాడు. చూస్తే తన ఇంటి ముందు రోడ్డు ప్రక్కన తాను వేసే చెత్త డబ్బాలో నుంచి పోతున్న ఒక వ్యక్తి డబ్బా తెరిచి ఏదేదో కిలికి తన సంచిలో వేసుకుని వెళ్తున్నాడు. అప్పుడు ఆ పైనున్న సంపన్నుడు ఇలాగ అనుకుంటున్నాడు, దేవా, నేను ఆ పేదవానికి వలె లేనందుకు నీకు కృతజ్ఞతలు అన్నాడు. ఆ పేదవాడు వెళ్ళిపోతున్నాడు. ఎదురుగా చింపిరి బట్టలతో ఏదేదో మాట్లాడుకుంటూ వస్తున్న మరొక వ్యక్తి తారసపడ్డాడు. ఈ పేదవాడు తనకెదురైన మతిస్థిమితము లేని వ్యక్తిని చూసి, దేవా, నేను మతిస్థిమితము లేని ఆ వ్యక్తికి వలె లేనందుకు నీకు కృతజ్ఞతలు అన్నాడు. ఈ మతిస్థిమితము లేని వ్యక్తి పోతున్నాడు. ఎదురుగా ఒక అంబులెన్స్ వస్తుంది. సైరన్ మోగించుకుంటూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైపుకు వేగంగా పోతూ ఉంటే ఈ మతిస్థిమితము లేని వ్యక్తి పోతున్న అంబులెన్స్ వైపు చూస్తూ, దేవా, నేను ఆ జబ్బుపడి సీరియస్ స్థితిలో ఉన్న ఆ రోగి వలె నేను లేనందుకు నీకు వందనాలు అన్నాడు. ఆ రోగి హాస్పిటల్ వచ్చింది. స్ట్రెచర్ మీద దించి ఐసీయూలోనికి తీసుకెళ్తున్నారు. ఐసీయూలో నుంచి ఎదురుగా మరొక స్ట్రెచర్ మీద 6 అడుగుల పొడవు పెట్టెలో అప్పుడే చనిపోయిన ఒక వ్యక్తి శవాన్ని తీసుకుపోతూ ఉంటే ఈ రోగి పోతున్న శవం వైపు చూస్తూ, దేవా, నేను చనిపోకుండా ఉన్నందుకు నీకు వందనములు అని అన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరి వంతు? శవం వంతు కదా. ధనవంతునికి ఒక కారణం ఉంది. ఏంటట? నేను పేదవాణ్ణి కాను, అందుకు నీకు కృతజ్ఞతలు. పేదవానికి ఒక కారణం ఉంది, నేను మతిస్థిమితము లేని వాడను కాను, అందుకు నీకు వందనాలు. మతిస్థిమితము లేని ఆ వ్యక్తికి ఒక కారణం ఉంది, నేను చావు బ్రతుకుల్లో ఉన్న రోగిని కాను. చావు బ్రతుకుల్లో ఉన్న రోగికి కూడా దేవునికి వందనములు చెప్పడానికి ఒక కారణం ఉంది, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఇప్పుడు చనిపోయి శవంగా మార్చురీలోనికి తీసుకుపోతున్న
ఆ పెట్టిలోని శవం వంతు ఇప్పుడు ఏమైనా ఒక తీర్మానం చేసుకోవాల్సి వచ్చినా, ఒక వందనం చెప్పాల్సి వచ్చినా, ఒక కృతజ్ఞత చెప్పాల్సి వచ్చినా, తన జీవితానికి సంబంధించి ఏమైనా తాను స్పందించాల్సి వచ్చినా శవపు వంతు ఇప్పుడు. కానీ శవం మాట్లాడదు, శవం చనిపోయింది. మనం నేర్చుకోవాల్సిన ఒక కీలకమైన సత్యం ఏంటంటే, ఇక్కడున్న మనం ఎవ్వరము కూడా శవములు కాము అని గనుక మనము నిర్ధారణకు రావాలనంటే, హే నేను బ్రతికే ఉన్నాను అని నా ప్రక్కవానితో చూసి నేను చెప్పాలనంటే నాకు కూడా ఒక కారణం ఉండాలి. నేను కూడా దేవునిని స్తుతించడానికో లేదా దేవునిని బట్టి ఒక నిర్ణయాన్ని, ఒక తీర్మానాన్ని చేసుకోవడానికో నాకు ఒక కారణం ఉండాలి. అలా తీర్మానం చేసుకోగలిగిన వారే శవములుగా కానివారు. తీర్మానములు చేసుకోగలిగిన వారెవరైనా వారింకా శవం కాలేదు అని అర్థం. ఎందుకు ఈ మాటలు నేను మాట్లాడుతూ ఉన్నాను అని అంటే, ఈ దినాలలో బోధనలు చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. కానీ బోధించేవాడు, బోధించబడిన బోధితులు ఇరువురు ఒక కృతజ్ఞతో, ఒక స్తుతో, ఒక తీర్మానమో, ఒక సమర్పణో ఏది కనుక చేసుకోకపోతే వారిని శవాలు అని అనక ఏమనాలి? ఎందుకంటే శవాలు మాత్రమే స్పందించవు. ఒక శవాన్ని ఈ నా ముందు పెట్టి ఏయ్ వింటున్నావా అని అడిగితే స్పందించదు. మాట్లాడు అని అంటే స్పందించదు. చూడు అని అంటే స్పందించదు. నేను పదే పదే మాట్లాడుతుంటే ప్రక్కన ఎవరైనా వచ్చి హే కనపడ్డంలే, చనిపోయిన శవంతో మాట్లాడతావేంటి? శవాలు స్పందించవు. ఈ స్థానిక బెత్లెహేం సార్వత్రిక ప్రార్థనా సంఘములో ఉన్న పెద్దలైనా, ఉపదేశకులైనా, యవనస్తులైనా చచ్చిపోలేదు ఇంకా అన్నది రూఢిపరచాలి అని అంటే వాక్యమును బోధించుటలో లేదు, వినుటలోనూ లేదు, స్పందించుటలోనే ఉంది. స్పందించవా? ఒక శవం 2 గంటలు కూర్చొని వెళ్ళిపోయింది ఇక్కడ, అంతే. స్పందించి వెళతావా? నువ్వు సజీవుడవు, సజీవురాలవు. కీర్తనకారుడు అందుకంటాడు, దేవా సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. మన్ను నిన్ను స్తుతిస్తుందా? శవాలు నిన్ను స్తుతిస్తాయా? శవాలు తీర్మానాలు చేసుకుంటాయా? చేసుకోవు. సజీవులు సజీవులే కదా తీర్మానాలు చేసుకుంటారు. ఈ దినాన్న వాక్యోపదేశానికి నేను ఇంకా లోపలికి పోక మునుపు ఈ సవాలు మీ ముందు నేను ఉంచుతున్నాను. నా మాటలు కొన్ని కటువుగా ఉండొచ్చు, అది మీ కొరకు నేను అంటున్నానని అనుకునేరు, అది నాకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే బోధించువాడమైన నీవు నిన్ను నీవు బోధించుకోవా అని వాక్యం చెప్పింది. ఇది చెయ్యు అని చెప్పువాడమైన నీవు చెయ్యవా? అందుకనే సంఘాలలో శవాలు ఎక్కడైనా ఉంటారు. ఇక్కడ నిలబడి ఉపదేశించే శవంగా ఒక బోధకుడు ఉండగలడు. అక్కడ కూర్చొని ఈ సభలను నిర్వహించే సంఘ పెద్దలుగా శవాలు ఉండగలరు. వచ్చి వెళ్ళిపోయాము అన్నట్టుగా కూర్చొని పోతున్న విశ్వాసులు అని చెప్పబడుతున్న శవాలు కూడా ఉండగలరు. అందుకని దేవుని వాక్యము మనందరికీ సమానంగా వర్తించేది అయి ఉంది. నన్ను ఎందుకే ప్రార్థన చేసుకుంటున్న దేవా, నన్ను నిలబెట్టి ఈ వాక్య భాగాలు నా ద్వారా నా ప్రియులకు మీరు బోధిస్తూ ఉన్నప్పుడు
నాతోనూ మాట్లాడుతున్నావు. నేను గ్రహించవలసినవి గ్రహించి, దిద్దుకోవలసినవి దిద్దుకొని, తీర్మానించుకోవలసినవి తీర్మానించుకొని వెళ్ళునట్లుగా సాయపడని అడుగుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడుంటున్న యవ్వన సమాజము, అక్కడక్కడ పెద్దలైన వారు, మీరందరూ కూడా నేను సజీవము కలిగిన వాడనై దాననై ఇక్కడ ఈ వాక్యాలు వింటున్నాను అన్న దృక్పథం వినండి. ఇటు చూడండి. ఈ రోజే కాదు, ఈ పూట సభకే కాదు, అన్ని సభలలో ఇదే దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఇస్ దట్ ఓకే? రైట్? నేను మధ్య మధ్యలో హల్లెలూయాలు చెప్పలేను. ఒకవేళ ఆ ప్రేరణ వస్తే చెప్తాను తప్ప, నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయాలు చెప్పండి అంటే అర్థం ఏంటంటే, మీ నిద్ర లెగ్గొట్టడానికి హల్లెలూయా అనే మాట నేను వాడలేను అని చెప్పడం అన్నమాట. కాబట్టి అనాలోచితంగా కారణంగా మీ అటెన్షన్ కోసం నేను హల్లెలూయాలు నేను చెప్పను. కానీ నాకెక్కడైనా ఆ దేవుని ప్రేరణ కలిపి ఇందును బట్టి దేవుని స్తుతించాలి అన్న ఆలోచన కలిగినప్పుడు చెప్తాను. మీరు కూడా చెప్పుకోండి. రైట్? ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నాకు కొంతమంది కనబడ్డారు. నేను అడిగాను వాళ్ళని, మీరు దేవుని మాటలు వింటూ ఉన్నారుగా, దర్శనాలు చూస్తూ ఉన్నారుగా, దేవుని ప్రత్యక్షతలు మీకు కలుగుతూ వస్తూ ఉన్నాయిగా, లేఖనాలు ఇంకా తయారు కాక పూర్వమే దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. లేఖనాలు తయారై ప్రామాణీకరించబడిన తరువాత కూడా ఈ లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరేమైనా తీర్మానాలు చేసుకున్నారా అని అడిగాను. అందులో ఒక వ్యక్తిని అడిగాను. ఆయన పేరు యోబు. యోబు గారు మీరు దేవుని ప్రత్యక్షతలు వింటూ ఉన్నారు. మీ గురించి దేవుడే సాక్షాత్తు చాలా గొప్ప సాక్ష్యము చెప్తూ ఉన్నాడు. నువ్వు నీతిమంతుడువట, నువ్వు యథార్థవంతుడువట, ప్రభువుకు భలే నచ్చేసావట, నీ గురించి చాలా ఆయన పొంగిపోతూ ఉన్నాడు. చాలాసార్లు మాట్లాడి ఉండుంటాడేమో కదా దేవుడు. అవును, మాట్లాడాడు. మరైతే మీరేమైనా తీర్మానాలు చేసుకున్నారా? చాలా చేసుకున్నాను అన్నాడు. చాలా వద్దు యోబు గారు, ఒక్కటి చెప్పండి ఉదాహరణకు అని అడిగాను. ఆయన అన్నాడు, ఒకసారి దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే నేను ఇలా తీర్మానం చేసుకున్నాను, నేను నా కన్నులను అదుపులో ఉంచుకుంటాను అని. వాక్యంలో ఉన్నట్టే, ఆయన చెప్పినట్టే చెప్పాల్సి వస్తే ఇలా ఉంటుంది, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, ఇక కన్యకను ఎలాగూ చూతును. ఏమి తీర్మానం అండి అది? ఇదే ఒక స్త్రీ, ఒక అమ్మాయి యోబు స్థానంలో ఉండి చెప్పాల్సి వస్తే, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, ఇక పురుషుని ఎలా కూర్చుతును. దీని అర్థం పురుషులు స్త్రీలను చూడకూడదని, స్త్రీలు పురుషులను చూడకూడదని కాదండి. అర్థం ఏంటి అని అంటే, నేను చెడు చూపుతో చూడను అని అర్థం. ఆ మాటకొస్తే యోబు ఒక తండ్రి, 10 మంది పిల్లలకు తండ్రి. కానీ బహుశా నేపథ్యాలు మనకు తెలియదు, కానీ ఆయనకు ఒక సీరియస్ అవసరం పడింది. ఏంటంటే తన కళ్ళు బహుశా తనను అభ్యంతరపరుస్తూ ఉన్నావో ఏమో, కానీ సమయం వచ్చినప్పుడు తాను ఇంకా బ్రతికి ఉన్నాడు అన్నదానికి సూచనగా తన కళ్ళతో దేవుని ముందు నిబంధన చేసుకున్నాడు. 2 పదాలు మనకు వాడుకలో ఉంటూ ఉంటాయి. ఒకటి అగ్రిమెంట్, రెండవది నిబంధన, కవనెంట్. అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటంటే, నీకు నాకు మధ్యలో జరిగిన ఒడంబడిక. ఒక 2 సాక్షులు ఉంటారు. నాకు నచ్చకపోయినా ఆ ఒడంబడిక రద్దు అవుతుంది, నీకు నచ్చకపోయినా ఒడంబడిక రద్దు చేసుకుని వెళ్ళిపోతాం. అది అగ్రిమెంట్.
అయితే నిబంధన ఉంది చూశారు, నిబంధన అగ్రిమెంట్ కాదు. ఎందుకంటే నిబంధన చేసుకునేటప్పుడు నేను దేవునిని మధ్యలో పెడతా, నేను దేవునిని మధ్యలో తీసుకొచ్చి పెడతాను. అంటే నేను చేస్తున్న తీర్మానము నరునితో కాదు, నేరుగా దేవునితోనే అని అర్థం. భయం కలగడం లేదు? ఆ మాట అంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అనగా దేవునిని మధ్యలో పెట్టి నా కళ్ళతో ఆయన సమక్షములో నిబంధన చేసుకున్నాను, చెడు చూపు చూడను. ఆ తర్వాత ఈ మాటలు ఆయన 31వ అధ్యాయము 1వ వచనములో చెప్తాడు యోబు. ఆ తర్వాత అధ్యాయాలలో ఎక్కడా కూడా ఆ దేవుని ఎదుట తాను చేసుకున్న నిబంధన విషయమై తప్పిపోయినట్లు ఎక్కడా ప్రస్తావించాడు. కాబట్టి ఇక్కడున్న మనం కూడా మన కళ్ళు మనలను అభ్యంతరపరుస్తూ ఉంటే, మన చేతులు, మన కాళ్ళు, మన నోరు, మన చెవులు, మన శరీర అవయవాలు ఏమైనా యవనస్తులంగా లేదా వయస్సు ఉన్నవారిగా ఎవరైనా కానివ్వండి, అవి నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంటే, అనగా చూడకూడనివి చూచునట్లు, వినకూడనివి వినునట్లు, మాట్లాడకూడనివి మాట్లాడునట్లు, చెయ్యకూడనివి చేయునట్లు, వెళ్ళకూడని చోటకు వెళ్ళునట్లు నిన్ను అభ్యంతరపరుస్తూ ఉన్నట్లు అయితే, వాక్యమును వింటూ ఉన్నవారంగా, బోధనలు స్వీకరిస్తూ ఉన్నవాళ్ళంగా, సజీవులంగా ఉన్నవారంగా ఒక తీర్మానాన్ని చేసుకోవాలి. ఈ అభ్యంతరాలు నీలో నాలో ఉంటూ కూడా, ఇవాళ ఈ బోధన వింటూ కూడా తీర్మానము చేసుకోకుండా వెళితే ఒక శవం కూర్చుంది, 1 గంట సేపు వెళ్ళిపోయింది. ఇవాళ యోబు గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, అలాంటి ఒక అభ్యంతరము తన శరీర అవయవాల్లో పుట్టినప్పుడు వాటిని వెంటనే దేవుని దగ్గరకు తీసుకొచ్చి నిబంధన పెట్టాడు. దేవుని దగ్గరకు తీసుకురావడంలో ఉండే ఆ ప్రయోజనాలు ఏంటో చెప్పనా? దేవుని దగ్గరకు తీసుకొచ్చినప్పుడు నేను పూర్తిగా యథార్థంగా ఆయన ముందు ఒప్పుకుంటాను. ఎందుకు? నేను ఒప్పుకోకపోయినా ఆయనకి తెలుసు కాబట్టి. దేవుని ముందు నేనేమి దాయలేను కాబట్టి, ఆయనకు నేను నాలో ఉన్న దేనిని మరుగుపరచలేను కాబట్టి, అన్నీ ఉన్నవి ఉన్నట్టుగా ఆయన ముందు ఒప్పుకుంటాను. రెండవది, నేను ఎక్కడైనా బలహీన పడే వేళల్లో ఆయన సాయం నాకు దొరుకుతుంది. ఆయన సాయం చేస్తాడు. మనము బలహీనులమని విడిచిపెట్టాడు. మన బలహీనతలను ఎరిగిన వానిగా మన బలహీనతలలో మనకు సహాయము చేయు ఏకైక ప్రధాన యాజకుడు ఆయన. అందుకే నా ప్రియ తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. వర్తమానాలు వింటున్నప్పుడు ఈ యోబు అనుభవం ఒకవేళ నీలో మనలో ఎవరిలోనైనా ఉంటే, ఆ ప్రత్యేక అవయవాలను ప్రభు ముందు నిబంధనలోనికి తెచ్చేద్దాం. ఏ అవయవాలైతే నేను దుర్నీతి సాధనాలుగా ఇంతవరకు వాడానో, ఏ అవయవాలనైతే నేను వాడి అపరిశుద్ధతను, మురికిని నా జీవితానికి అంటించుకున్నానో, పాపిగా పిలువబడ్డానో, వాటినన్నిటినీ కూడా దేవుని యొక్క నిబంధన పరిధిలోనికి తెచ్చి చూడు. నీలో యథార్థత ఉంటుంది, నీ ఒప్పుకోలులో, నీ అవసరతలో దేవుని సాయం చేయుతా ఉంటుంది, నీ జీవితానికి పవిత్రత అద్దపడుతూ ఉంటుంది. అలా చెయ్యవా? ఈ అభ్యంతరాలు నీలో ఉండి కూడా ఇలాంటి ఒక నిబంధన తీర్మానానికి రావా? శవము నీవు, స్పందించవు.
అని నీకు నీవే గుర్తెరగమని మనవి చేస్తున్నాను. ఇంకొక ఆయన అడిగాను, ఏమయ్యా మీ ముత్తాత తాత అబ్రహాము, మీ ముత్తాత ఇస్సాకు, మీ నాన్న యాకోబు, మీ అమ్మ రాహేలు, నువ్వు దాదాపు కడసారపు వాడవు. మీ అమ్మ, మీ నాన్న, మీ తాత, మీ ముత్తాత నీకేమైనా చెప్పారా? చాలా చెప్పారు. నీకేమైనా దేవుడు కలల ద్వారా, దర్శనాల ద్వారా ఎప్పుడైనా ఏమైనా సమాచారాలు, సందేశాలు ఇచ్చాడా? చాలా ఇచ్చాడు. మరైతే నువ్వేమైనా తీర్మానం చేసుకున్నావా వాటిని విన్న తర్వాత అని అడిగాను. చాలా తీర్మానాలు చేసుకున్నాను. చాలా వద్దు కానీ ఒక్కటి చెప్పు అని అడిగాను. ఆయనేమన్నాడు తెలుసా? ఆయన అన్నాడు, ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో నేను సజీవునిగా ఉన్నానా లేదా తేల్చుకోవలసిన గడియ వచ్చింది. నేను శవాన్ని కాదు అని నిరూపణ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఏమైంది అప్పుడు? ఇలా అంటాడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుంటాను, దేవునికి విరోధంగా పాపము చెయ్యను అని తీర్మానం చేసుకున్నాను అన్నాడు ఆయన. ఎంత మంచి తీర్మానం, ఎంత మంచి తీర్మానం. ఆయన నేను ఇలా పొడిచి మరీ అడిగాను, ఎందుకలా చేశావు? నీ వయసు రమారమి 24-25 సంవత్సరాలు అటు ఇటుగా ఉందే, పక్కా యవనస్తుడవు నీవు. భాష కాని భాష మాట్లాడే ప్రజల మధ్యలో ఉన్నావు. నీ దేశం కాని దేశంలో నువ్వు ఉన్నావు. నువ్వు బానిసగా ఉన్నావు. నీ పైన పెత్తనం అధికారం చేసే ఒక ఆమె, ఒక ఆయన ఉన్నారు. ఇలా 360 డిగ్రీలు తిరిగినా నిన్ను ఎరిగినోడు ఒక్కడు లేడు ఈ దేశంలో. నువ్వు ఏం చేస్తే ఎవడికి కనపడద్దు అనుకున్నావు? చేసేలా పోయావా? అయినా నువ్వు ఈ స్థితికి రావడానికి నువ్వేమైనా తప్పు చేశావా? మీ అన్నోళ్ళు నీ మీద అసూయపడి నిన్ను ప్రక్క దేశానికి అమ్మి తప్పు చేసింది వాళ్ళు. నువ్వు నిర్దోషివి. అయినా అడుగుతున్నాను, నువ్వు ఆమె చెప్పినట్టు చేయకపోతే నీకు ప్రమోషన్ ఎక్కడి నుంచి వస్తుంది? జీవితకాలం బానిసగా ఉండిపోవాలని అనుకుంటున్నావా? అయినా నీ శారీరక కోరికలు నీకు లేవా? యవనస్తుడు కావా? మగాడివి కావా? ఇలా నేను కనుక ఒకవేళ ఆ అబ్బాయిని రెచ్చగొడితే, అదేంటంటే నాది పరాయి దేశమైనా, నేను యవనస్తుడైనా, నేను ఒక అధికారం క్రింద ఉండి వారి మాటలు వినవలసిన వాడనైనా ఏమైనా చేస్తానేమో కానీ యెహోవాకు విరోధంగా పాపమైతే చెయ్యను నేను. అది ఇశ్రాయేలు దేశంలోను హెబ్రోను ప్రాంతం అవ్వనివ్వు, అది ఐగుప్తు దేశంలో మరొక స్థలమైనా కానివ్వు, ఎక్కడ కూడా యెహోవాకు విరోధంగా నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చెయ్యను గాక చెయ్యను. అది తీర్మానం. అలా యోసేపు మనకు సజీవమైన వాడు, శవము కాడు అని నాడే నిరూపణ చేశాడు. ఇవాల్టి వరకు మనం ఆ అనుభవాన్ని చదువుకుంటూనే ఉన్నాం, ప్రేరణ పొందుకుంటూనే ఉన్నాం. మూడవదిగా క్రొత్త నిబంధనలో ఒక ఆయన అడిగాను, ఏమయ్యా క్రొత్త నిబంధన దాదాపు 27 పుస్తకాలలో సగం పుస్తకాలు నువ్వే నీ చేతనే దేవుని ఆత్మ రాయించాడు, అనేక మందికి సువార్త ప్రకటించావు, అనేక సంఘాలను కట్టావు, దేవుడు నీకు అనేక పర్యాయాలు ప్రత్యేక మార్మిక ప్రత్యక్షతలు కూడా అనుగ్రహించాడు. నీ మట్టుకు నువ్వు వేదాంతివి, నీ మట్టుకు నీవు ధర్మశాస్త్ర ప్రావీణ్యము కలిగిన వాడవు, మంచి ఉపదేశకుడవు. దేవుడు ఆయా విధాలుగా నీతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నావా? చాలాసార్లు చేసుకున్నాను అన్నాడు పౌలు. ఒక్కటి చెప్పు అని అడిగాను. ఆయన ఇలాగ అంటున్నాడు,
ఒకరోజు ఇలా నేను దేవునితో మాట్లాడాను. దేవుని గురించి దేవుని ముందు తీర్మానం చేసుకుని నా సంఘముతో చెప్పాను. ఏమని? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అనగా నేను క్రీస్తును పోలి నడుచుకుంటానని తీర్మానం చేసుకున్నాను. ఇక అంతకు మించిన శ్రేష్టమైన తీర్మానం ఉంటుందా? కాబట్టి ప్రియులారా, యోబు తీర్మానం చేసుకున్నాడు, నా శరీర అవయవాలు, నన్ను అభ్యంతరపరిచే శరీర అవయవాలను నిబంధన పరిధిలోనికి తీసుకొస్తున్నాను. యోసేపు తీర్మానం చేసుకున్నాడు, నేను జీవిస్తున్న నా చుట్టూ ఉన్న నేపథ్యము ఏమైనా కూడా నా శరీరానికి, నా ప్రాణానికి, నా ఆత్మకు మురికి అంటుకొననివ్వను. పౌలు అంటున్నాడు, నా గురి, నా గమ్యం, నా ఏకైక టార్గెట్ ప్రభువే. ఆయనను పోలి నడుచుకుంటాను. ఈ ముగ్గురు ఇవాళ మనకు మాట్లాడుతూ ఉన్నారు. మనము ఆ ముగ్గురి కంటే ఎందులోనూ తక్కువ కాదు. వారికి వలె సజీవులంగా మనం ఉన్నట్టు భావిస్తే, వారికి వలె దేవుని యొక్క స్వరము, దర్శనము, వాక్యము ఏది నాన్న నేరుగా రాయబడిన దేవుని వాక్యాన్ని వింటూ గ్రహిస్తూ ఉంటున్న వారంగా తీర్మానాలు చేసుకోవలసిందే. లేదంటే కేవలము ఒక శవంగా ఇక్కడ కూర్చొని విని వెళ్ళిపోతావు. మనలో ఎవరము శవాలుగా పిలువబడాలని ఆశ కలిగి ఉండము. చివరిగా అడిగాను నేను పౌలును, పౌలు ఇది ఎలా సాధ్యమైంది నీకు? నీ శరీర అవయవాలు నిన్ను బాధ పెట్టలేదా? నీ చుట్టూ ఉంటున్న పరిస్థితులు నీ మీద దాడి చేయలేదా? నీలో ఉన్న అహంకారము, అతిశయము, ప్రవీణ ఇవన్నీ కూడా నిన్ను క్రిందకు దిగజార్చలేదా? ఆయన అన్న మాట ఒకటే, నేనేం చేశాను అని అంటే ఇలా చేశాను, ప్రభువా జీవించువాడను ఇక మీదట నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఇది నేను వచ్చిన ఒక అంతిమ అంగీకారము, అంతిమ జ్ఞానోదయం. అంతిమ జ్ఞానోదయం ఏంటంటే, జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. నేను అడిగాను, అంటే అర్థం ఏంటి పౌలా? అర్థమయ్యేట్టు చెబుతావా అని అంటే, ఆయన అన్న మాట నేను విడదీసి అర్థం చేసుకున్న మాట ఇది. అర్థం ఏంటంటే, చూడు బాబు, ఈ కళ్ళు నావే, కానీ చూపు ఆయనది, చూపు క్రీస్తుది, కళ్ళు నావి. అప్పుడు ఆయన ఎలా చూస్తాడు? ఈ కళ్ళను వాడి అపరిశుద్ధంగా చూస్తాడా? అపవిత్రంగా చూస్తాడా? చెడు చూస్తాడా? నా కళ్ళను ప్రభువు వాడి ఆయన మంచి చూపు చూస్తాడు. అప్పుడు నా కళ్ళు మంచివి అవుతాయి. నోరు నాదే, కానీ పలుకు ఆయనది. నా నోటిని వాడి ప్రభువు చెడ్డ మాటలు మాట్లాడాడు. చెవులు నావే, వినికిడి ఆయనది. చేతులు నావే, చేష్టలు ఆయనవి. కాళ్ళు నావే, నడక ఆయనది. ఇలాగున మన ప్రతి విధమైన అవయవాలు అన్నింటినీ ప్రభువుకు గనుక మనం అప్పగించుకుంటే, ఆయన మన అవయవాలను ఆయన హ్యాండిల్ చేస్తాడు. అప్పుడు మనము క్రీస్తు యేసు ప్రభుని ప్రతినిధులంగా, ఆయనను పోలిన వారంగా మనము తయారు కాగలుగుతాం. ప్రియ యవ్వన సమాజమా, ఈ దినాన్న మనలను అభ్యంతరపరిచేవి ఏమైనా ఉన్నట్లయితే వాటిని ప్రభుని సన్నిధికి తీసుకొద్దాం. ఒకవేళ ఎక్స్టర్నల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా నన్ను అభ్యంతరపరుస్తున్నాయా? ఒకవేళ ఈ ఫోన్ నిన్ను పాపమునకై అభ్యంతరపరుస్తుందా? నీ స్నేహాలు పాపమునకై అభ్యంతరపరుస్తున్నాయా? నువ్వు వాడుతున్న ల్యాప్టాప్లు, కంప్యూటర్లు పాపము చేయునట్లుగా నిన్ను అభ్యంతరపరుస్తున్నాయా? ఏవేవి నీవు భ్రష్టురాలువు కావడానికి నిన్ను భ్రమ పరుస్తూ ఉన్నాయో వాటినన్నిటినీ కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఒక తీర్మానము చేసి మనము సజీవులంగా ఉండాల్సిన అవసరత ఉంది అని జ్ఞాపకం చేస్తుంటున్నాను.
చాలా వేగంగా కొన్ని వాక్య భాగాలు, అందులో నుంచి కొన్ని పాఠాలు మన ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మీరు ఎప్పుడైనా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికను గనుక చదివి ఉండినట్లయితే, అపోస్తలుడైన పౌలు తిమోతి అనబడిన ఒక యవ్వనస్తునికి ఆయన రాసిన ఉత్తరం ఎప్పుడైనా మీరు చూస్తే అక్కడ ఒక మాట పదే 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 కనిపిస్తుంది. వింటున్నారా జాగ్రత్తగా? రైట్, కూర్చోండి. పదే పదే కనిపిస్తుంది. చూడండి, ఇటు చూడండి, మీ బైబిల్లో చూడండి. నేను చెబుతున్న చోట 2వ అధ్యాయము 10వ వచనం, దైవభక్తి. అంతే, అదంతా చదవడానికి సమయం లేక, దైవ భక్తి అన్నమాట. 4వ అధ్యాయము 7వ వచనం దేవభక్తి, 8వ వచనం దైవ భక్తి, 5వ అధ్యాయము 4వ వచనం 5:4లో భక్తి కనుపరచుటకును, 6వ అధ్యాయము 3వ వచనం దైవ భక్తికి అన్నమాట. 6వ అధ్యాయము 6వ వచనం దైవ భక్తి, 6వ అధ్యాయము 11వ వచనం భక్తిని. ఇంకా మధ్యలో నేను ఒక రెండింటిని విడిచిపెట్టేశాను. ఎందుకు నేను ఈ మాటలు ఈ 6 అధ్యాయాల్లో చదివించాను అని అంటే, చెప్పండి, ఏ మాట పదే పదే వచ్చింది అక్కడ? ఏ మాట? భక్తి, దేవభక్తి, దైవభక్తి, సంతుష్టి సహిత దైవభక్తి, సంపూర్ణ భక్తి. 2వ అధ్యాయం 1వ వచనం భక్తి 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 అన్నమాట. వినండి జాగ్రత్తగా. పౌలు ఒక ఆధ్యాత్మిక నాయకుడు ఒక యవనస్తునికి ఉత్తరం రాస్తూ, ఓ తిమోతి, నువ్వు భక్తి చెయ్యు అని అంటున్నాడు. ఈ ఉత్తరము సంఘానికి రాయబడింది కాదు. ఈ ఉత్తరము ఒక యవ్వన విశ్వాసికి లేదా పాస్టరుకు, పెద్దకు రాయబడింది. రాస్తూ ఏమంటున్నాడంటే, తిమోతి, భక్తి చెయ్యు, భక్తి చెయ్యు, భక్తి చెయ్యు, సంపూర్ణ మాన్యత కలిగిన భక్తి చెయ్యు. వారు భక్తి చేస్తున్నారు, ఇస్లాం సోదరులు ఉన్నారు, వారు భక్తి చేస్తున్నారు, ప్రపంచ వివిధ మతాల వాళ్ళు వారి వారి భక్తి వారు చేస్తున్నారు. క్రైస్తవులమైన మనకు కూడా భక్తి చెయ్యు అని భక్తులు రాస్తూ ఉన్నారు. పిల్లల, నిజానికి ఎందుకండి గుడికి వస్తున్నావు? ఒక మాటలో చెప్పు, భక్తి చేయడానికి. ఎందుకమ్మా ప్రార్థన చేస్తున్నావు? భక్తిలో భాగమండి. ఎందుకమ్మా బైబిల్ చదువుతున్నావు? భక్తి చేస్తున్నానండి. మనమందరం కూడా భక్తి చేయడానికి ఆజ్ఞాపించబడ్డాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఎవరమైనా, నేను రిట్రీట్కి వచ్చానండి. సరే, ఎందుకు వచ్చినట్టు రిట్రీట్కి? నా భక్తిలో భాగంగా ఈ యూత్ మీటింగ్కి నేను హాజరవ్వడానికి వచ్చానండి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు భక్తి చేసే పనిలో ఉన్నాడు. మన దేవునికి భక్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే అలా భక్తి చేయువానికి ఉండవలసిన ఇధమిద్ధమైన వాక్యానుసార సిద్ధపాటులు, లక్షణాలు, లక్ష్యాలు ఏమై ఉండాలి? అవి క్లుప్తంగా కొన్ని నేను మాట్లాడతాను. అవి నేను ప్రస్తావిస్తూ ఉంటున్నప్పుడు మనము గ్రహించి, అలాగున నేనున్నానా అన్నది స్వపరిశీలన చేసుకుని ఒక తీర్మానాన్ని కనుక చేసుకుంటే, నువ్వు బ్రతికి ఉన్నావు, ఇక్కడ కూర్చున్నావు. లేదంటే ఒక శవం కూర్చున్నావు, అంతే. ఏంటండి మాటి మాటికి శవం అంటున్నారు? శవాలు కదలవు కదండి, నేను కదులుతున్నానుగా. శవాలు కుర్చీలో కూర్చోవు కదండి, నేను కూర్చున్నానుగా. శవాలు పాటలు పాడవు కదండి, నేను పాడుతున్నానుగా. ఇలా మనము అంటామని, ఇలాంటి వాళ్ళంగా ఉంటామని
ఆయన మరొక మాట వాడాడు, నీవు జీవశ్చవానివి. జీవశ్చవానివి. మీరు బ్రతుకుచున్నారు అని అనుకుంటున్నారు, జీవిస్తున్నామని అనుకుంటున్నారు, కానీ నీవు మృతుడవే, అంటే శవానివే. ఒక మాటలో చెప్పాలంటే, ఎవరెవరైతే ఇక్కడ వచ్చి క్రీస్తు యేసు ప్రభుని స్వంత రక్షకునిగా స్వీకరించి మారు మనసు అనుభవం పొందకుండా ఒక అవకాశం వచ్చింది కాబట్టి మైక్ పట్టుకుని పాట పాడి మాత్రమే పోయి కూర్చున్నారో వారు జీవశ్చవాలు. ఎవరెవరైతే ఈ 3 దినాల సభలలో ఆయా విధాలుగా పాల్గొవాలి కాబట్టి పాల్గొని లోపల ఉండవలసిన ప్రాథమిక రక్షణ అన్నది లేకుండా ఉన్నారో మీరు జీవశ్చవాలు. అందుకే బహు జాగ్రత్తగా మనం వినాలి. ఈ పరిస్థితి నాదైతే ఒక తీర్మానాన్ని చేసుకొని నేను బ్రతికే ఉన్నాను అని నిర్ధారణ చేసుకొని వెళ్ళాల్సిన వారమై ఉన్నాం అని మీకు చెప్పడానికి మాటలు చెప్తున్నాను. మొట్టమొదటిది, మనము భక్తి చేయడానికి పిలువబడ్డాం. అలా భక్తి చేయడానికి పిలువబడిన నాలో విధిగా ఉండాల్సిన లక్షణాలలో మొదటిది, నేను వినాలి. వినాలి అనగా వినువాడనై ఉండాలి. వినుట అనునది నా యావత్ భక్తికి మొట్టమొదటి ప్రక్రియ. నేను వినకపోతే నేను భక్తి చేసే అవకాశాలే లేవు. నేను అడిగాను, పౌలా చాలామందికి ఉత్తరాలు రాసావు, ఓ తిమోతి విను, ఓ తీతు విను, ఓ ఫిలేమోను విను, ఓ ఎఫెసు సంగమా విను అంటున్నావే, నువ్వు విన్నావా? నీకు వినడం అలవాటు ఉందా? వినడం నీకు తెలుసా అని నేను అడిగాను. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఆయన చెప్పిన మాట మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. కొరింథీ సంఘానికి ఆయన రాసిన మొదటి ఉత్తరం 2వ అధ్యాయము 13 నుంచి 14 వచనాల్లో ఉన్న ఒక మాట కోసమే అంతా నేను చదివించను. 1 కొరింథీ 2వ అధ్యాయము 12, 13 వచనాల్లో ఉన్న మధ్య మాట చదువుతున్నాను. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి ఏమేమి బోధించుచూ ఉన్నాము. అక్కడ ఆత్మ అని రాయబడిన చోట ముద్ద అక్షరాలతో నల్లగా ఉంది. అంటే ఆ ఆత్మ ఏ ఆత్మ అన్నట్టు? పరిశుద్ధ ఆత్మ. పౌలు అంటున్నాడు, పరిశుద్ధ ఆత్మ నేర్పు మాటలతో వాటిని గూర్చియే మేము నీకు రాయుచున్నాము, మీకు బోధించుచున్నాము. అడిగాను నేను, పౌలా, పేతురు లాంటి చదువు సంధ్య సరిగ్గా లేనోడికి పరిశుద్ధాత్ముడు చెప్పాలి, అతడు వినాలి. నీకేంటయ్యా, నువ్వు పండితుడు కదా, నీ కాలపు విశిష్ట ధర్మశాస్త్ర గురువు అనబడిన గమలీయేలు దగ్గర శుశ్రూష చేశావు కదా, ఈ ధర్మశాస్త్రాన్ని పుక్కిట పట్టావు కదా, ఆశాంతం నువ్వు అనర్గళంగా మాట్లాడగలవు కదా, నీకెందుకయ్యా పరిశుద్ధాత్ముడు నేర్పాలి? ఆ మాటలనే నువ్వెందుకు చెప్పాలి అని అడిగితే ఆయన అన్నాడు, నేను నేర్చిన నా జ్ఞానాన్నంతటినీ కూడా వెనక్కి విసిరివేసి దానిని పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను. భక్తి నా స్వశక్తితో సాధ్యం కాదని నాకు అర్థమైంది అంటాడు. కాబట్టి ప్రియులారా, ఇది నాన్న భక్తి చేయడానికి ఈ స్థితిలో ఉన్న యవనుడవు యవనురాలవు నాతో సహా మనం ఉన్నట్లయితే వినుట నేర్చుకోవాలి. యవనస్తులకుండే సహజమైన ఒక సవాలు ఏంటంటే వినరు. వినడానికి మనస్సు రాదు. నేనెందుకు వినాలి అన్నట్టు అనిపిస్తుంది. వినినట్టుగా నటించే ఒక నటన కూడా ఉంటుంది. బాగా చెప్పారండి అని కూడా అనేస్తారు. ఎదురు తిరిగి ఏం నేర్చుకున్నావు తమ్ముడు అని అంటే, ఏం తీర్మానం చేసుకున్నావు అని అంటే, నువ్వు మాట్లాడలేకపోతే వాక్యం వినిన తరువాత నీ కొరకంటూ నీ తీర్మానాన్ని నువ్వు చేసుకోకుండా వెళ్ళినట్లయితే నీవు వినలేదు. ఆ కారణం చేత నువ్వు చేసేది భక్తి కాదు.
ప్రియులారా, దేవునికి మన ఎడల ఉన్న ప్రగాఢమైన కోరిక ఏంటంటే విను 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 విను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా విను. చెవి గలవాడు ఆత్మ సంఘములకు చెప్పునది వినుగాక. విను. క్రీస్తు యేసు ప్రభుని దృష్టిలో వినుట అనంటే గైకొనుట కూడా. అనగా నేను మాట్లాడిన తర్వాత విన్నారా? విన్నామండి. వినలేదు. మరి ఎప్పుడు విన్నట్టు? నేను మాట్లాడిన మాటలకు నీ కొరకు ఒక తీర్మానం చేసుకొని ఆ తీర్మానం ఇదండి అని చెప్పి దానిని సాధనలో పెట్టినప్పుడు మాత్రమే నువ్వు విన్నట్టు. చెవుల్లోనికి దూపుకొని తలకాయలు ఆడించి వెళ్ళిపోతే విన్నట్టు కాదు. ఎవరిని మోసం చేయడానికి నటన? ఎన్నిసార్లు ఇలా నటించుకుంటూ పోతూ ఉన్నావు? ఎన్నిసార్లు నిన్ను నీవు ఈ ప్రసంగం అంతా వినేసానన్నట్టు ముఖం పెట్టి వెళ్ళిపోయావు. ఒక్క తీర్మానం కూడా చేసుకోకుండా, నీ బ్రతుకులో వీసమెత్తు మార్పు కూడా రాకుండా వస్తావు, వింటావు, పోతావు, వస్తావు, వింటావు, పోతావు. నువ్వు వింటున్నానని అనుకుంటున్నావా? లేదు, వినలేదు. దేవుని దృష్టిలో వినుట అంటే ఆ చొప్పున చెయ్యుట. మీకు అర్థం కావాలంటే ఆయనే పలికిన ఈ ఉదాహరణ మీకు చెప్పాలి. కాగా ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉండును. చూడండి, ప్రభు ఎక్కడ పదాలను అనవసరంగా వాడాడు. వెంటనే కాగా ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకొనినా బుద్ధిహీనుని పోలి ఉండును. ప్రభువా, వీడు విన్నాడు, వాళ్ళ తప్పేంటి? తప్పేమీ లేదు నాయన. మరి తప్పు ఎక్కడుంది ప్రభువా? వీడు గై కొన్నాడు, వీడు గై కొనలేదు. గై కొనని వాడు విననట్టే. కాబట్టి పిల్లారా, ఒక రోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఒకే తుఫాను ఈ ఇంటి మీద కొట్టింది, ఆ ఇంటి మీద కొట్టింది. విని ఆ చొప్పున తన ఇంటిని కట్టుకొనిన ఇతగాడి ఇల్లు, బండ మీద కట్టుకొనిన ఇతగాడి ఇల్లు నిలిచింది. విని ఆ చొప్పున చేయని ఇతగాడు ఇసుక మీద కట్టుకొనిన ఆ ఇల్లు కూలిపోయింది. ఆ రోజు వస్తుంది. బహుశా మన మధ్యలోనే ఎన్నో ఏళ్లుగా వింటూ ఆ చొప్పున గై కొనకుంటూ వస్తూ నటిస్తూ కాలయాపన చేస్తూ ఒక విధంగా సాగిపోతున్న నువ్వు అనుకుంటున్నావేమో భక్తి చేస్తున్నానని. లేదు, విని ఆ చొప్పున గై కొని నీ బ్రతుకులో ఒక మార్పు, ఒక క్రొత్తదనాన్ని నీవు అనుభవిస్తూ నిన్ను చూసేవారికి వాడు మారిపోయాడురా, ఆమె మారిపోయిందిరా అనే సాక్ష్యము గనుక పొందుకోలేకపోతే నువ్వు వినలేదు. వినని వారు తీర్మానాలు చేసుకోలేరు, వారు శవాలుగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, వింటావా దేవుని మాటలు? విని గైకుంటావా? గైకుంటే నీ జీవితంలో ఒక తీర్మాన రూపంలో అది బయటకు రావాలా. ఒక యోబు తీర్మానంలా, ఒక యోసేపు తీర్మానంలా, ఒక పౌలు తీర్మానంలా బయటకు రావాలి. ఆ తీర్మానాన్ని నీవు ఆచరణలో పెట్టాలి. అనుగుణంగా నిన్ను బయట చూసేవాళ్ళు నీలో ఒక మార్పును కనుగోవాలి. నీ అంతరంగంలో నీకే అది తెలియాలి. వినడానికి తీర్మానం చేసుకో, చొప్పున చేయడానికి తీర్మానం చేసుకో. అది నీ భక్తిలో మొదటి మెట్టు అవుతుంది. రెండవది ఇంకేం చేయాలి అని గనుక ఆలోచన చేస్తే, ఇక్కడే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ భక్తి చేయువానికి ఉండాల్సిన రెండవ లక్షణం గురించి మాట్లాడతాడు. 2వ అధ్యాయము 4వ వచనం, 1 తిమోతి 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది. బైబిల్ తెచ్చుకున్నారు అందరూ? బైబిల్ కనపడలేదు మీ కొందరి చేతుల్లో. అరే, మీరు ఊరికనే వచ్చి పోదాము, మీకు ఈ భక్తి మీకు ఇంకా అలవాటు కాలేదంటే సరే. కానీ
మీరు సీరియస్గా కనుక ఇక్కడికి వచ్చి భక్తి గురించి నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్గా మీ మొబైల్ ఫోన్ మీరు ఎలా క్యారీ చేస్తున్నారో అంతకంటే అదనంగా అధికంగా మీ బైబిళ్లను తీసుకురావాలి. లేకపోతే ఒకటి కొనుక్కోవాలి. డబ్బులు లేవా, మీ ఫోన్ అమ్మేసి కొనుక్కోండి, ఇబ్బంది ఏమీ లేదు. రైట్, వినండి. రెండవది రక్షణ పొందాలి. భక్తి చేయువాడు మొదట వినాలి, ఆ చొప్పున గైకొనాలి. ఎందుకంటే విని గైకొనాలి? వాక్యం చెప్తుంది, కాగా వినుట వలన ఒకనిలో విశ్వాసం పుడుతుంది. ఒకని రక్షణకు ఒకని విశ్వాసం అవసరం. ఇందాక ప్రియులు రమేష్ గారు మాట్లాడుతూ, వెనకటికి నేను ఒక మీటింగ్లో దేవుని వాక్యం విన్నాను, నేను ప్రభువును నమ్ముకున్నాను. వినుట వలన వారిలో విశ్వాసం పుట్టింది. ఆ విశ్వాసము యేసు దేవుడు అని రుజువుపరిచింది. నేను పాపిని అని నన్ను తేలగొట్టింది. పాపినైన నాకు పరిశుద్ధుడు రక్షకుడైన యేసు అవసరమన్న ఒక అవగాహనకు నన్ను తీసుకొచ్చింది. అంతే, ఆయన కాళ్ళ మీద పడిపోయాను. ప్రభువా నన్ను రక్షించు. నన్ను కడిగాడు, నన్ను ఆయన శుద్ధి చేశాడు, నా పాపములన్నీ తుడిచేశాడు, నన్ను నీతిమంతునిగా తీర్చాడు, రక్షించబడిన వాడును అన్న భావజాలంతో ఆయన మాట్లాడారు. ఆయనే కాదు, ఎవరైనా అదే మాట్లాడతాం, నేను మాట్లాడగలను. కాబట్టి ప్రియులారా, భక్తిలో విను, ఆ చొప్పున చెయ్యు, బండ మీద ఇల్లు కట్టుకుని వానిగా ఉండు. ఒకవేళ రక్షణ ఇంకా లేకపోతే వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము నిన్ను రక్షణలోనికి నడిపించగలుగుతుంది. అందుకని భక్తి చేయడంలో ఉండాల్సిన రెండవ లక్షణము రక్షణ. 3వ వచనం, 2వ అధ్యాయం 1 తిమోతి, మన రక్షకుడగు దేవుని దృష్టికి. 4వ వచనం, మనుషులందరూ రక్షణ పొందవలెనని. 4వ అధ్యాయము 10వ వచనం, మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడును అయిన. ఈ మాటలన్నీ సింపుల్గా ఏమర్థం చేస్తున్నాయి? యేసు ప్రభు రక్షకుడు, నేను రక్షింపబడవలసిన వాడను. నేను రక్షింపబడవలెనని ఆయన ఇచ్ఛయించుచున్నాడు. ఆయన ఆశ నేను రక్షణ పొందాలని, ఆయన తపన నేను రక్షణ పొందాలని. రక్షణ పొందకపోతే నేనేమవుతాను? నశించిపోతాను. నేను వాస్తవానికి సరి అయిన వ్యాకరణం వాడి చెప్పలేదు. నశించిపోతాను అన్నాను, కాదు, నశించిపోయే ఉన్నాను. ఎవరైతే యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించారో వారు నశించిపోతారు కాదు, నశించిపోయే ఉన్నారు. చచ్చిపోతారు కాదు, చనిపోయే ఉన్నారు. తర్వాత తీసుకొని చదువుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో, మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా. అదన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే, యేసును నువ్వు స్వరక్షకునిగా నమ్ముకొని కూర్చొని లేవా? శవానివి, శవానివి, చచ్చిపోయి ఉన్నావు. నువ్వు బ్రతకాలి. నువ్వు గోతిలోనికి వెళ్ళక మునుపు జీవిస్తున్న మృతుడుగా శవానిగా ఉన్న నువ్వు బ్రతకాలి అని అంటే నీవు రక్షణ పొందాలి. రక్షణ పొందకపోతే చచ్చిపోయే ఉన్నారు అందరూ అని సూటిగా అడుగుతున్నాను. ఇక్కడ ఉంటున్న ప్రియ స్నేహితుడా, యవనస్తుడా, నీవు వాక్యం విని అందులో నుంచి పుట్టిన విశ్వాసాన్ని తీసుకొని దేవుని యొక్క ఉచిత కృపను నీవు స్వీకరించి నీ పాపములన్నీ ఒప్పుకొని యేసును నీ స్వీయ రక్షకునిగా నీ హృదయంలోనికి స్వీకరించిన ఒక రోజంటూ నీ జీవితంలో ఎంతవరకు ఉందా? ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు ఉందా లేదా? ఉంటే నువ్వు రక్షించబడినట్టు, లేకపోతే చచ్చిపోయి కూర్చున్నావు ఇక్కడ. నువ్వు నీ గురించి ఆయనకు ఆశ ఉంది, నువ్వు బ్రతకాలి అని, అనగా రక్షణ పొందాలని. ఎందుకు? నువ్వు నశించిపోకూడదని. నశించిపోతే ఏమవుతుంది? అది తాత్కాలిక నాశనం కాదు, అది
నిత్య నాశనం. కాబట్టి ఒక్కసారి యేసును ఎరగకుండా ఇక్కడ చచ్చిపోయావా, నీవు శాశ్వతంగా నరకానికి పోతావు, కాలిపోతావు. ఇక అందులో మధ్యంతర మార్గాలు లేనేలేవు. అందుకోసము ఈ తపన, అందుకోసము ఈ ఆరాటం. ప్రియులారా, మరి అట్టి యేసును నీవు ఇంకనూ నీ రక్షకునిగా స్వీకరించకపోతే భక్తే నీలో మొదలవ్వలే. అనగా నువ్వు ఇంకా దేవుని వాక్యమును విని ఆ చొప్పున చేయలేదు, రక్షణను కూడా పొందుకోలేదు, నీలో భక్తి మొదలు కాలేదు, చచ్చిపోయి ఉన్నావు అని అర్థం. ప్రియులారా, బాగా జాగ్రత్త వినండి. చాలా కాలం క్రితం ఆర్కియాస్ అనే ఆయన, గ్రీకు దేశంలో ఉంటున్న ఒక రాజు ఆర్కియాస్ అనే అతగాడు చాలా దుష్టుడు, స్వార్థపరుడు, ప్రజలను పీడిస్తూ ఉన్నవాడు. తన రాజ్యంలో ఉన్న కొంతమంది ఆయన పాలన ఇష్టం కాదు, ఆయన తీసేద్దామని అనుకున్నారు. చాలా అవకాశాలు ఇచ్చారు, కానీ అతడు మారలేదు. ఒకరోజు బాగా తాగి అక్కడ ఉన్న వాళ్ళందరికంటూ తాగి ఉంటున్న పరిస్థితిలో తన మీద జరుగుతున్న కుట్రను అక్కడికి దూరంగా ఏథెన్సు అనే ప్రాంతంలో ఉన్న ఈ రాజు స్నేహితునికి తెలిసింది. రాజు స్నేహితుడు వెంటనే ఒక ఉత్తరాన్ని పంపించాడు, ఇది అర్జెంటుగా ఆర్కియాస్కి అని. తాగి ఉంటున్న పరిస్థితిలో ఈ కాపుల వాళ్ళు, ఇది అర్జెంటు ఉత్తరం అండి, వారి ఫ్రెండ్ అండి, ఆర్కియాస్కి ఇమ్మని పంపించాడంటే వదిలిపెట్టారు, రాజును కలిశారు. నా ఏలినవాడా, నీ స్నేహితుడు ఏథెన్స్లో ఉన్నవాడు ఈ ఉత్తరాన్ని మీకు పంపించారు, ఇది అర్జెంటట, ఇది త్వరగా చదువుకోండి అని. కానీ తాగి మత్తులో ఉంటూ నిర్లక్ష్యంగా ఉంటున్న అతగాడు, అర్జెంట్ ఏంటి, నా మీద కుట్రేంటి, రేపు చూసుకుందాంలే అని అన్నాడు. అతని జీవితంలో మరలా రేపు అన్నది ఇక రాలేదు. ఇది చరిత్ర, ఇది చరిత్ర. అందుకని ఇల్లు కట్టుకోవాలనుందా, ఈవేళ కట్టుకోలేకపోయావా, రేపు చూద్దుగాలే. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా, ఇంతవరకు అవ్వలేదా, పోనీ ఒక రోజు ఒక నెల ఆగు. రక్షణ పొందలేదా, ఇప్పుడే. పెళ్లికి నీవు పోస్ట్పోన్ చేసుకో అని అనగలనేమో, ఇల్లు కట్టుకోవడానికి వాయిదా వేసుకో అని అనగలనేమో, పిల్లలు కనడానికి కొంత వాయిదా వేసుకోండి అని అనగలమేమో, ఉద్యోగానికి కొంత వాయిదా వేసుకోండి అని అనగలమేమో, కానీ రక్షణకు వాయిదాలు లేవు తమ్ముళ్ళరా. ఇప్పుడే ఇక్కడే ఉన్న పాటున ఉన్నట్టుగానే నీవు ఇది వరకు రక్షణ పొందకపోయినట్లయితే భక్తి నీలో మొదలు కాలేదు. భక్తి నీలో మొదలు కావడానికి రక్షణతో మొదలవుతుంది. ఆర్కియాస్ వాస్ నో మోర్, అతడు ఇక లేడు. పిల్లరా, ఏమా మానే రాదు అన్నది కూతుర్ని చూసి. లేదు మమ్మీ, వెళ్ళి తీరాల్సిందే అంటది. ఎక్కడ వెళ్తావమ్మా, చూడు ఆ చిన్న మినీ వ్యాన్లో అబ్బాయిలు అమ్మాయిలని లేరు, అందరూ ఇరుక్కుని కూర్చున్నారు, ఎక్కడ కూర్చుంటావే నువ్వు అన్నది తల్లి కూతుర్ని చూసి. అమ్మా, వాళ్ళందరూ కూర్చోగలేంది, నేను కూర్చోలేనా అన్నది. ఆ తల్లి మనసు చాలా చివుక్కుమంటుంది. ఒక కాలేజ్, ఆ కాలేజీలో ఉంటున్న ఆ కో ఎడ్యుకేషన్ ఉన్న యవనస్తులందరూ బయటకు పిక్నిక్ వెళ్తున్నారు. ఒక చిన్న మినీ వ్యాను, అందరూ అందులో ఒకరి మీద ఒకరు కూర్చున్నారా అన్నట్టు క్రిక్కిర్స్ కూర్చున్నారు. చివరిగా ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళాలి. అక్కడికి వచ్చేసరికి లోపల సీన్ బాగాలేదు. ఆ తల్లి మనసు కష్టంగా ఉంది. ఎక్కడ కూర్చుంటావే, వద్దమ్మా, మానేయమ్మా, వినలేదు. లోపలికి వెళ్ళింది. చివరికి నిస్సహాయంగా, సరే యేసయ్యను తీసుకెళ్ళామా నీతో పాటు. ఏమీ చేయలేని స్థితిలో ఆ తల్లి అలాగంటే అమ్మ ఏమందో తెలుసా? అమ్మ, ఇది జర్మనీలో జరిగిన సంఘటన చెప్తున్నాను, క్యాంపినోవస్లో. అమ్మా, మాకే చోటు లేదు ఇక్కడ, ఇక నువ్వు మరలా యేసయ్యను మాతో పంపిస్తావా? నీకు అంతగా ఆయన్ని మాతో పంపించాలని అంటే అదిగో ఆ డిక్కీలో, కారు డిక్కీలో రమ్మని చెప్పు అన్నది. ఇది వెటకారం కదా, ఇది ఘోరమైన వెటకారం కదా. ఈ మాటలు ఆ అమ్మాయి మాట్లాడితే ఆమె ఎంత కొవ్వెక్కి ఉందో అర్థం కదా, ఆమె ఎంతగా చచ్చి ఉందో తెలియడంలే. అంతగా యేసయ్యను నాతో నువ్వు పంపించాలని అనుకుంటే మమ్మీ డిక్కీలో కూర్చోబెట్టి రమ్మాను, మాకే చోట్లేదు లోపల. కట్ చేస్తే వారు ప్రయాణం చేసి ఒకే ఒక గంట అయ్యింది. ఇంటికి ఫోన్ వచ్చింది. అమ్మా, పలానా రంగు బట్టలు, ఈ హ్యాండ్ బ్యాగ్, ఈ కలరు, ఇవేమైనా మీ అమ్మాయివా అమ్మా?
ఏమైంది? అవి ఏమలేదు, కంగారు పడకండి, పలానా చోటికి మీరు నెమ్మదిగా రండి. వెళ్ళగానే అక్కడ సీన్ ఘోరంగా ఉంది. బహువేగంగా వెళుతున్న ఆ కారు లావంటూ మొత్తున్న రోడ్డు ప్రక్కన చెట్టుకు ఢీకొంది. ఆ బండి ఆనవాళ్ళు లేకుండా ఉన్నాయి. చాలామంది మూగేశారు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, జర్నలిస్టులు అందరూ అక్కడ మూగేశారు. ఈమె ఖాళీ చేసుకుంటూ వెళ్ళింది. మనుషులలో ఎవరు కూడా స్పష్టంగా పోల్చలేని రీతిలో పచ్చడి పచ్చడి నుజ్జు అయిపోయి ఉన్నారు. బండి కూడా అక్కడ రూపం తెలియడంలే. అక్కడ ఆ బట్టలు అన్నీ చూసి ఆ అమ్మాయి మా అమ్మాయి అన్నట్టు అనుకోవడం జరిగింది. ఈలోగా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ వెనక డిక్కీని అలా తీశాడు. పిల్లరా, చిత్రమైన విషయం ఏంటంటే ఆ డిక్కీలో వారు వండుకోవడానికి తీసుకువెళ్తున్న క్రేట్ ఫుల్ ఆఫ్ ఎగ్స్ ఒకటి పగలలేదు. వారు ఎవరు దాన్ని నమ్మలేకపోతున్నారు. ఈ బండి ఏ బ్రాండు, ఏ మోడలు అర్థం కాని రీతిలో నలిగిపోతే కష్టపడి డిక్కీని పైకి తీస్తే అందులో సున్నితంగా ముందే పగిలి గుల్ల అయి కారిపోవలసిన గ్రుడ్లు ఒక్కటి పగలకుండా ఉంది. అర్థం కావడలేదు ఎవరికి. వాళ్ళమ్మ మట్టుకు చూసిందమ్మా, అంతగా యేసేను నీవు నాతో పంపించాలని అనుకుంటే డిక్కీలో కూర్చోబెట్టి పంపించమ్మా. గొల్లున వెటకారంగా నవ్వారు లోపల ఉన్న వాళ్ళందరూ. ఎవరికి తెలియదు. బహుశా ఆమెకి అర్థమైందేమో, అమ్మా నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది నిజమే. బహుశా ఆ యేసయ్యను డిక్కీలో కాకుండా నీతోనే తీసుకువెళితే నువ్వు బ్రతికేదానివేమో. మాట వినలేదు కదమ్మా నువ్వు. ఆయన డిక్కీలో ఉన్నాడు అన్నదానికి సూచనగా, ఉన్నాడని కాదు అర్థం, అర్థమవుతుందా? యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ క్షేమమని చెప్పడానికి అది ఒక సూచనేమో ఆ రోజు చూపించాడు ఆ స్త్రీకి. ఇవాళ మనం వింటున్నాం ఎంత కొవ్వెక్కిన స్థితి, ఎన్ని అవకాశాలు దేవుడు అమ్మాయికి ఇచ్చిండుంటాడో. ప్రియులారా, ఇది నాన్న గుడ్లు పగలలేదు, మనుషులు నుజ్జు అయిపోయారు. నేను చెప్తుంటున్నాను, యేసయ్యను తీసుకువెళ్ళ నీతో పాటు నీ క్షేమం ఉంటుంది. బహుశా నేను ఊహిస్తాను, ఆమెతో యేసయ్యను కనుక ఆమె తీసుకుని వెళ్ళి ఉండుంటే బహుశా ఆమె భద్రపరచబడి ఉండేది. ఆమెను బట్టి మిగిలిన వారు కూడా ఆ సమయానికి భద్రపరచబడి ఉండేవారేమో. యేసయ్యను కూడా తీసుకువెళ్ళడం అంటే మెడలో సిలువను తీసుకెళ్ళమని కాదు, చేతిలో బైబిల్ పెట్టమని కాదు, యేసుక్రీస్తును గుండెల్లో కలిగి ఉండమని, ఆయన నమ్ముకొనమని, ఆయనని ఏకైక దేవునిగా, ప్రభునిగా, నీ రాజుగా, నీ హీరోగా, నీ మోడల్గా, నీ మాదిరిగా ఉండాలని, నీ బ్రతుకును నడిపించు సారథిగా ఆయన ఉండాలని, నీ సర్వం క్రీస్తు మయమై ఉండాలని, అది దాని అర్థం. నేను ముగించక మునుపు ప్రియులారా, ముగించక మునుపు అలాగున్న యేసును నీ స్వీయ రక్షకునిగా నువ్వు స్వీకరించకపోతే, నీకోసం ఆయన పడిన ప్రతి విధమైన వ్యధ, యాతన, శ్రమ, మరణము నువ్వు దుర్వినియోగం చేసిన వాడవు మాత్రమే కాదు, నీ నాశనాన్ని నువ్వు కొనుక్కు తెచ్చుకుంటావు. ఇక మరలా ఆ అమ్మ దగ్గరికి చనిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా యేసయ్యను తీసుకెళ్ళమ్మా, వినమ్మా, లేదు ఆమె శవం, వినదు శవాలు, బ్రతికుండగా వినుంటే బ్రతికేది. అందుకనే చాలా సీరియస్గా ఈ మాటలు మాట్లాడుతున్నాను. మీరు నన్ను గనుక ఎదురు తిరిగి అడిగితే, అన్నా నువ్వెప్పుడు నమ్ముకున్నావు యేసయ్యను అని అంటే, 1982వ సంవత్సరం జూన్ నెల 26వ తారీఖున తుని పాయికరావుపేట ప్రాంతాల్లో, ఇక్కడున్న వీరికి మన అయ్యగారికి అందరికీ తెలుసు, ఈయు అనే ఒక యవనస్తుల మధ్య సేవ చేసేవాళ్ళు హాస్టల్లో చదువుకుంటున్న నాలాంటి యవనస్తులకు వారు ఒక మీటింగ్ పెడితే, ఆ రోజు యేసు ప్రభువుని నేను నమ్ముకున్నాను. 1982వ సంవత్సరం జూన్ 26. ఇది 2024వ సంవత్సరము. నో రిగ్రెట్స్. నాకేం చింతలేదు. ఎందుకు యేసును నమ్ముకున్నానని తల కొట్టుకున్న రోజు ఒకటి లేదు. పైగా యేసును నమ్ముకోకుండా పోతే నేనేమైపోయేవాడిని. కాబట్టి అనుభవించి దినదినము ఆయనలో ఉన్న కృపను, శక్తిని, ప్రేమను, ఆయన తోడును, ఆయన సామీప్యతను ఎరుగుతూ ఉన్నవానిగా నా యవనస్తులైన మీకు ఈ మాటలు నేను చెప్తుంటున్నాను. ప్రభు నమ్ముకొని చూడు. ఇంకా నమ్ముకొనకపోతే నీవు రిగ్రెట్ కావు. ఎందుకు నమ్ముకున్నానా అని అనే రోజు నీ జీవితంలో రాదు. ఇంకా ఎవరైనా
ఆ స్థితిలో ఉన్నారా? మీకు ఇది ఒక చివరి అవకాశం. ప్రియులారా, మూడవది ప్రస్తావించి మాత్రం కూర్చుంటాను. 2 చెప్పాను, 3 చెప్పాలని మూడవది కూడా చెప్తున్నాను. ఒకటి నీవు భక్తి చెయ్యాలనంటే వినడం మొదలు పెట్టాలి. రెండవది నువ్వు రక్షించబడాలి. మూడవది నీకు సహవాసం ఉండాలి. సహవాసం. ప్రియులారా, మీరు అందరూ ఈ సంఘ సహవాసానికి చెందిన వారై ఉంటే క్రమంగా వస్తున్నారా సహవాసానికి? లేదా మీరు వేరే ఇతర సహవాసాలకు చెందిన వారైతే అక్కడికి వెళ్తున్నారా క్రమంగా? సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. సహవాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. పరిశుద్ధ గ్రంథములో ఇదే భక్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. అది చదివి ముందుకు 2 మాటలు చెప్పి ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. మీకు తెలుసు ఈ వచనం కొంతమందికి బహుశా. 10:24 హెబ్రీ. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. సహవాసం అంటే అర్థమైందా? గమనించండి, ఇదొక ఆర్డర్లో సహవాసములో ఉన్నానండి కానీ రక్షణ లేదండి అని అంటే అసలు నువ్వు చేస్తున్నది సహవాసం కానే కాదు. ఎందుకంటే ఈ ఆర్డర్ రివర్స్లో ఉండదు, నేను చెప్పిన క్రమంలోనే ఉంటుంది. మొదట వినాలి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అంతేకాదు, రక్షించబడిన తరువాత కూడా దేవుని మాటలు వినాలి, మీ అధికారులు చెప్పే మాటలు వినాలి, మీ సంఘ పెద్దలు చెప్పే మాటలు, కాపర్లు చెప్పే మాటలు వినాలి, వాక్యం చదువుతుంటే ప్రభు చెప్పే మాటలు వినాలి. వినుట నిన్ను నన్ను ఒక నిత్య విద్యార్థిగా చేస్తూ ఉంటుంది. విని ఆ చొప్పున గైకొనాలి. రెండవది రక్షణ పొందాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయం. రక్షణ అంటే ఏం కదండి, హేవా నన్ను విమోచించడానికి, నా శిక్షను నీ మీద వేసుకోవడానికి, నా కొరకు పని కట్టుకొని నాలాంటి రూపములో ఆకారములో దేవదేవుడు అయ్యుండి నరునిగా దిగి వచ్చిన నువ్వే నా రక్షకుడవు. నీవు చిందించిన రక్తములోనే నా పాప ప్రక్షాళన అని చెప్పి నీ ప్రతి గత పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఒక క్రొత్త మనసు, ఒక క్రొత్త మార్గములో ప్రయాణం చేయడమే రక్షణ. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అది రక్షణ. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులనుగా చేయును. అది రక్షణ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును. అది రక్షణ. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది రక్షణ. ఇవి నీలో గనుక జరిగినట్లయితే మూడవది నువ్వు చేయాల్సింది చివరిలో ఏంటంటే కొనసాగే సహవాసం, నిరంతర సహవాసం. తిరిగి నువ్వు మరణించేంత వరకు, ఈ శరీరాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళేంత వరకు విధిగా చేయవలసిన ఆజ్ఞారూపకమైన విధి ఏంటంటే సహవాసం. పిల్లరా గమనించండి, అక్కడ చూడండి, మానుకుంటున్నారట కొంతమంది. సహవాసాన్ని మానుకుంటున్నారట. మానుకోకూడదు. ఇవాళ మీలో ఎవరైనా రక్షణకు తీర్మానం గనక చేసుకుంటే, ఇది వరకు రక్షణ తీర్మానాన్ని చేసుకుని ఒకవేళ జారిపోతే తిరిగి నీ రక్షణ నిర్ణయాన్ని పునః పరిశీలన చేసుకుని ఒక నూతన తీర్మానాన్ని కనుక చేసుకుంటే నువ్వు విధిగా పాటించాల్సిన మూడవది సహవాసమును నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఇది ఆజ్ఞ. నీకు నచ్చితే గుడికి రావడం, నచ్చకపోతే మానేయడం. ఇది అలాగ చేసేది కాదు. ఇది ఆజ్ఞ. చాలా కాలం క్రితం 1903వ సంవత్సరంలో అమెరికా దేశంలో ఓహియో అనే రాష్ట్రంలో ఒక బిషప్ గారికి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు, ఒకడు ఆర్వెల్, మరొకడు విల్బర్. వారి పేర్లు, వాళ్ళ నాన్న పేరు మిల్టన్ రైట్. వీళ్ళిద్దరి పేర్లు ఆర్వెల్ రైట్, విల్బర్ రైట్.
మీకు తెలుసు పేర్లు చెప్పగానే రైట్ సోదరులు అని అంటూ ఉంటాం. వీరు 1903వ సంవత్సరంలో విమానాన్ని కనుగొన్నారు. మొట్టమొదటి విమానాన్ని కనుగొని ఆకాశంలో తిప్పింది వీళ్ళే. అది అమెరికా దేశం. ఆ సమయంలో అబ్రహం లింకన్ ప్రెసిడెంట్గా ఉన్న దినాలవి. ఆ మిల్టన్ అనే బిషప్ గారి ఇద్దరు కొడుకులకు ఆ అబ్రహం లింకన్ గారు ఒక ఉత్తరాన్ని పంపించాడు. అప్పుడు ఉత్తరాలే కదా, ఏమని, పిల్లలు మీరిద్దరూ వైట్ హౌస్కి రండి, వైట్ హౌస్కి రండి. మీరు అమెరికా దేశము గర్వించేంత రీతిలో ప్రపంచానికి ఆకాశంలో ఎగిరే విమానాన్ని కనుగొన్నారు. మిమ్మల్ని బట్టి దేశం గర్విస్తుంది. రేపు మీరు ఈ వైట్ హౌస్కి రండి, మీకు సన్మానం చేస్తాం అని ఒక ఉత్తరాన్ని పంపిస్తే రేపు ఆదివారం అని వారికి గుర్తుకొచ్చింది. అది సహవాసానికి వెళ్ళే రోజు అని గుర్తుకొచ్చింది. సహవాసం మానొద్దు అని ప్రభు చెప్పిన మాట కూడా గుర్తుకొచ్చింది. వారు రాసిన తిరుగు జవాబు ఎలాగుందో చెప్పనప్పుడు ఇలారా వారు రాసిందే నేను యాసిటీస్గా చెప్తున్నాను. గౌరవనీయులైన దేశాధ్యక్షుల వారికి వందనములు. మీరు పంపిన ఆహ్వానానికై కృతజ్ఞులం. అయితే రేపు ఆదివారం విశ్రాంతి దినం, పరిశుద్ధమైన ప్రభుని దినాన్ని మేము సహవాసానికే తప్ప మరి దేనికి మేము వాడలేదు. కడకు మా విమాన ప్రయోగాలు కూడా మేము ఆదివారము చెయ్యలేదు. ఏమనుకోకండి, రాలేకపోతున్నాం, చిత్తగించము, ఇక సెలవు. ఇదండి వాళ్ళు రాశారు. ఇది వాళ్ళు రాశారు. ఒక అమెరికా దేశపు ప్రెసిడెంట్ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని, అది ఆదివారం రమ్మన్నాడని, ఆదివారం సహవాస దినం, అది దేవుని యొక్క ఆజ్ఞగా సహవాసములో ఆయన సన్నిధిలో రక్షించబడిన వానిగా ఉండవలసిన దినం. దానికి తప్ప మరి దేనికి ఆ దినాన్ని మేము వాడము అనిపిస్తూ ఉంటుంది. నేనే గనుక ఆ విల్బర్ రైట్ స్థానంలోనో ఆర్విల్ రైట్ స్థానంలో ఉంటే ఏం చేసేవాడిని? ఎగేసుకుపోయేవాడినేమో. ఈ ఆదివారం కాకపోతే ఇంకో ఆదివారం వస్తుంది. కానీ మరలా అబ్రహం లింకన్ గారు నన్ను పిలుస్తారా? మరలా ఆయనతో సెల్ఫీ దిగే అవకాశం ఉంటుందా? ఆయనతో ఫోటోలు దిగే అవకాశం ఉంటుందా? ఆయన చేత షాల్ కప్పించుకునే అవకాశం ఉంటుందా? నా న్యూస్ అంతా కూడా దేశము ప్రపంచము పాకే అవకాశం ఉంటుందా అనుకునేవాడినేమో. పిల్లరా, ఆ బిషప్ గారి ఇద్దరు యవనస్తులు కొడుకులు నాకెంత పాఠాన్ని నేర్పిస్తున్నారో, మనకెంత పాఠాన్ని నేర్పిస్తున్నారో. సహవాసాన్ని మానకండి. ఆదివారం ప్రభువుకు తప్ప ఇక దేనికి మీరు ఇవ్వకండి. ఎందుకు ఇవ్వాలి? 4 మాటలు ఉన్నాయి అక్కడే, అది చెప్పి ముగిస్తాను. ఎందుకట సహవాసము ప్రభువు నమ్ముకున్న వారికి అని అంటే, ఒకటి మొట్టమొదటిది పరస్పర హెచ్చరిక. అక్కడ 25వ వచనం, పరస్పర హెచ్చరిక, పరస్పర ప్రేమ, పరస్పర సత్క్రియలు, పరస్పర పురికొల్పు. ఈ 4 అక్కడ ఉంది. పరస్పరని ఎందుకు వాడుతున్నాను? ఎందుకు అక్కడ ఉంది? ఒకరికొకడు అన్న మాట ఎందుకుంది అని అంటే, నాకు హెచ్చరిక అవసరమైనప్పుడు మీరు నన్ను హెచ్చరించాలి, మీకు అవసరమైనప్పుడు నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను. నన్ను మీరు ప్రేమించాలి, నేను మిమ్మల్ని ప్రేమించాలి. నన్ను మీరు పురికొల్పాలి, నేను మిమ్మల్ని పురికొల్పాలి. నాకు మీరు సత్క్రియలు చేయాలి, నేను మీకు సత్కార్యాలు చేయాలి. ఈ 4 సహవాసంలో ఉంటాయి కాదు, ఉండి తీరాలి. పరస్పర హెచ్చరిక లేని సహవాసమని బోర్డు పెట్టుకుంటే అయిపోదు. ఇక్కడ మనము హెచ్చరిక అవసరపడినప్పుడు నన్ను మీరు హెచ్చరించాలి, మీరు నన్ను హెచ్చరించాలి. నేను దారి తొలుగుతున్నప్పుడు దారిలో ఉన్న ఒక సోదరుడు నన్ను హెచ్చరించాలి. ఒక సోదరి దారి తప్పుతున్నప్పుడు దారిలో ఉంటున్న ఒక సహోదరి హెచ్చరించాలి. పరస్పర హెచ్చరిక సహవాసంలో దొరకాలి. పరస్పర ప్రేమ, క్రీస్తు యేసు ప్రభుని పోలిన పరిశుద్ధ అగపే ప్రేమ సంఘ సహవాసములో ఒకరికొకరు చూపుకోవాలి. అంతేకాదు పరస్పర సత్క్రియలు. అవసరత పడినప్పుడు ఒక మంచి పని మీరు నాకు చేయండి, మీకు అవసరత పడినప్పుడు ఒక మంచి పని నేను మీకు చేయాలి. ఈ పరస్పర సత్క్రియ. 4వది పరస్పర పురికొల్పు. ఒకరినొకరు పురికొల్పుకోవడం. నీకున్న తలాంతులేంటి, నీకున్న మంచితనం ఏంటి, నీ నిపుణతలేంటి, కమాన్ తమ్ముడు ఇంకా ముందుకెళ్ళు, కీప్ గోయింగ్, మూవ్ ఆన్, గాడ్ బి విత్ యు. నీకేదైనా అవసరత పడితే అన్నయ్య ఉన్నాడు జ్ఞాపకం చేసుకో, అక్కుంది మర్చిపోవద్దు. ఇది పరస్పర పురికొల్పునంటే. ఈ 4 సంఘములో ఉండి తీరాలి. బెత్లెహేము సహవాస సంఘములో ఉన్నవా?
ఉంటే ఇవి కనిపిస్తున్నావా, ఇవి అమలులో ఉన్నవా, ఆచరణలో ఉన్నవా? ఆచరణలో ఉంటే సహవాసానికి పరుగు పెట్టి వెళ్ళాలన్న తపన, మరలా ఆదివారం ఎప్పుడు వస్తుందా, మరలా ఆదివారం ఎప్పుడు వస్తుందా, మరలా ఆ కూటమి ఎప్పుడు వస్తుందా, మరలా ఈ మీటింగ్ ఎప్పుడు వస్తుందా అన్న తపన నీలో కలుగుతూ ఉందంటే ఈ 4 అక్కడ ఉన్నాయి. 2 యవనస్తులు మనకు మాదిరిగా ఉన్నారు. సహవాసాన్ని నిర్లక్ష్యము చెయ్యముగాక చేయము. ప్రియులారా, ఈ 3 మాటలతో నేను ముగిస్తూ ఉంటున్నాను. మొదటిది, భక్తి చేసేవాళ్ళంగా మనం ఉండాలనంటే వినాలి, ఆ చొప్పున గైకొనాలి. అది నీకు విశ్వాసం పుట్టిస్తుంది, అది నీలో కార్యసాధక స్థితిని తీసుకొస్తుంది. చాలామంది రక్షించబడిన వాళ్ళు వినడం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వినకపోతే నువ్వు వర్ధిల్లవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, రక్షణ పొందుకో. రక్షణ లేకపోతే నువ్వు గుడిలో ఉన్నావేమో కానీ సంఘములో లేవు. ఐ రిపీట్ దిస్ స్టేట్మెంట్. నీవు గనుక రక్షణ పొందకపోతే ఇదిగో ఈ మందిరములో ఉన్నావేమో కానీ సంఘములో లేవు. సంఘం అంటే ఇనుము, ఇటుక, ఇసుక, సిమెంటు వీటితో చేయబడింది కాదు. ఇదొక బిల్డింగ్ మాత్రమే. సంఘము ఇసుక, ఇనుము, సిమెంట్తో చేసింది కాదు. అది మేస్త్రి కట్టింది కాదు. అది ఇంజనీర్ డిజైన్ చేసింది కాదు. నేను నా సంఘమును కడతాను అని క్రీస్తు ప్రభు స్వయంగా తానే పలికి దానికోసం ప్రాణం పెట్టి ఆయనను రక్షకునిగా అంగీకరించిన ప్రతి వారిని ఒక చోటకు సమకూర్చగా ఏర్పడినదే సంఘం. సంఘం అంటే బిల్డింగ్లు కాదు. సంఘం అంటే ఆయన చేత విమోచించబడిన వారు, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తముతో విమోచించబడిన వారి సమాజమే సంఘం. అందులో నువ్వు ఉన్నావా? నువ్వు ఉండినట్లయితే నువ్వు రక్షించబడ్డావు, జీవం కలిగి ఉన్నావు. మూడవది, ఉన్నావా? ఉంటే సహవాసములో ఎదుగు. సహవాసములో ప్రభు అక్కడ ఆయన ఆరాధన పొందుకుంటాడు. ప్రభు స్తుతికి యోగ్యుడు. ఆయన నీవు అడిగిన ప్రతి మనవిని తీర్చే చోటది, నీ ప్రతి అవసరతను తీర్చే చోటది. సంఘములో ఒకరికొకరము కూడా సహకరించుకొని పరిచర్య చేసుకుని చోటది. ఇంకొక మాటలో చెప్పాలంటే సంఘం అంటే నేను చనిపోయిన తర్వాత, రక్షించబడిన తరువాత, చనిపోయిన తర్వాత వెళ్ళబోయే పరలోకానికి ప్రత్యక్ష సూక్ష్మ నమూనాయే సంఘము. తాజ్మహల్ని తీసుకొచ్చి నేను మీకు ఇవ్వలేను ఇక్కడ, కానీ ఆ తాజ్మహల్ యొక్క దాని డిజైన్ ఉంది చూసారా, దానికి లాగే చేసిన ఆ సూక్ష్మ డిజైన్ ఉందే, అది తీసుకొచ్చి ఇదిగో తాజ్మహల్ ఇలాగే ఉంటుంది అనగలను. ఇదిగో చార్మినార్ ఇలాగే ఉంటుంది, ఇదే అనుకో అని అంటావే, ఇలాగే ఉంటుంది. ఇది పట్టుకుని నేను చార్మినార్ వెళ్ళాను అనుకో, అచ్చం అలాగే ఉంటుంది. అది నిజమైన చార్మినారు. నిజమైన చార్మినార్కి అసలైన నకలు రూపము నా చేతిలో ఉంది. సంఘం అదే. నిజమైన పరలోకానికి, రేపు నువ్వు వెళ్ళబోతున్న పరలోకానికి సూక్ష్మ నకలు రూపమే సంఘం. అందుకని నిర్లక్ష్యం చేయొద్దు ప్రియులారా. ఈ 3 విషయాలు మీ వ్యక్తిగత జీవితంలో ఉన్నవో లేవో పరిశీలించుకొని ఒక తీర్మానాన్ని చేసుకుని వెళ్ళండి. శవంగా వెళ్ళకండి. కళ్ళు మూసుకొనండి. ఎక్కడ వాళ్ళు అక్కడే లేవద్దు. శిరస్సులో వంచి చిన్నగా ఈ మాటలను మీ హృదయంలో మరణానికి తెచ్చుకోండి. ఒక తీర్మానాన్ని చేసుకుని వెళ్ళమని నేను చెప్పాను. ధనవంతుడు తీర్మానానికి ఒక కారణం ఉంది, పేదవాని తీర్మానానికి ఒక కారణం ఉంది, మతి స్థిమితం లేని వాని తీర్మానానికి ఒక కారణం ఉంది, ఈ తీర్మానానికి కూడా ఒక కారణం ఉంది. కానీ శవము తీర్మానం చేయలేదు. ఇక్కడ శవంగా వస్తాను, శవంగానే వెళ్ళిపోతానంటే నిన్నెవ్వడు బాగు చేయలేడు. నువ్వు చావబోతున్నావు కాదు, చచ్చే ఉన్నావు, భయంకర స్థితిలో ఉన్నావు, ప్రమాదంలో ఉన్నావు, నరక పంచుల్లో ఊగుతూ ఉన్నావు. ప్రభు నాకు చెప్పాడు 1990వ సంవత్సరం నవంబర్ 13వ తారీఖున చావునకే పట్టమా. 1990 నవంబర్ 13 ఈ రోజు వరకు అదే పనిలో ఉన్నాను. నేను నన్ను రక్షించిన ప్రభువును అనేక మందికి ప్రకటిస్తూ ఉన్నాను. అనేక మంది ప్రభు దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ కూర్చుని నీవు ఇంకా బాప్తిస్మం తీసుకోకపోతే, ఇంకా యేసుని స్వరక్షకునిగా నీవు స్వీకరించకపోతే, నీ పాపలను ఒప్పుకొనకపోతే ఒక తీర్మానం చేసుకుని వెళ్ళు. ప్రభువా, పాపి నైనా నన్ను క్షమించు, నా పాపములన్నీ కూడా ఒప్పుకుంటున్నాను నీ ముందు. ఒప్పుకోండి, క్షమించమని అడగండి.
ఆయన నీకు బదులు నీ కోసం నీ స్థానంలో మరణించిన ఆ మరణాన్ని నమ్ము. ఆయన రక్తంలో కడగబడు, నూతన సృష్టిగా తీర్చబడు. ఆయన కుమారుడు కుమార్తె అని పిలువబడే అనుభవంలోనికి రా, నూతన జన్మ అనుభవంలోనికి రా. ఇప్పుడే వాయిదాలు లేవు. ఉన్న చోటున ఉన్న పాటున యేసు నన్ను క్షమించండి, ఈరోజు మొదలుకొని నా జీవితానికి ప్రభువుగా దేవునిగా మీరు ఉండండి, నూతన సృష్టిగా చేయండి, నా గత పాపములు అపరాధములన్నీ కూడా కొట్టివేయండి. నిన్ను దేవునిగా నా హృదయంలో స్వీకరిస్తున్నాను, ప్రభువుగా నీ మాట చొప్పున మిగులు జీవితాన్ని జీవిస్తానని ఒక మాట గుండె లోతుల్లో నుంచి నువ్వు అనగలిగినట్లయితే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. నీ ప్రార్థన వింటాడు, అందులోని యథార్థతను చూస్తాడు, నిన్ను క్షమిస్తాడు, ఇప్పుడే రక్షిస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఒక రక్షణ దినంగా మిగిలిపోవునుగాక. అలాంటి ప్రార్థన ఎవరైనా చేసుకున్నట్లయితే ఓరకనే సూచనప్రాయంగా నీకు నిబ్బరం కలగడం కోసం, నిన్ను నీవు రూఢిపరచుకోవడం కోసం నీ కుడి చేయి పైకెత్తి దించగలవా? కుడి చేయి పైకెత్తి దించగలవా? అది నీలో జరిగితే వందనాలు. కొన్ని చేతులను చూస్తున్నాను, ఎవరి గురించి అక్కర్లేదు, మీరే మీ మట్టుకు మీ చెయ్యి పైకెత్తి దించండి చాలు. ఇది నిజమైన తీర్మానం మీదైతే చేతులు పైకెత్తండి, మీ కుడి చేయి పైకెత్తండి. ఒకసారి కుడి చేయి పైకెత్తండి, సిగ్గుపడకండి, అధైర్యపడకండి, ఎవరి గురించి మీకు అక్కర్లేదు. ఇది నీ బ్రతుకు, నీ రక్షణ, నీ నిత్య జీవానికి సంబంధించింది. అలా లేచి నిలబడండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. అక్కడే అలా లేచి నిలబడండి, ధైర్యంగా లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుంటూ లేచి నిలబడండి. ప్రభుని సిలువ వైపు అందరూ వద్దు, అందరిని నేను అండలే, అందరూ వద్దు. ఎవరైతే ఇవాళ స్పష్టంగా ఈ యేసును నేను కోరుకుంటున్నాను, గతంలో నేను ప్రార్థన చేస్తున్నాను, నా పాపములు ఒప్పుకున్నాను, ఏంటో వాటి మీద నాకు స్పష్టత లేదు, కానీ ఇవాళ యేసుకు నా హృదయాన్ని ఇస్తున్నాను, నా పాపములన్నీ నేను ఒప్పుకుంటున్నాను, నా గుండెల్లోనికి ఆయనను స్వాగతిస్తున్నానన్నది నీ తీర్మానం అయితే నువ్వే లేచి నిలబడు. నేను మరొక విశ్వాసంతో మీరు మరొక అడుగు ముందుకేయడానికి మీకు నేను పరీక్ష పెడుతున్నాను. నీ ప్రార్థన నిజమైతే, నీ ఒప్పుకోలు నిజమైతే, నీ తీర్మానము నిజమైతే, మీ రక్షణ ప్రక్రియ నిజమైతే మరొక అడుగు నడుచుకుంటూ ఇలా ముందుకు రండి, నా దగ్గరికి, స్టేజ్ దగ్గరికి రండి. మీకోసం ప్రార్థన చేసి మరలా పంపిస్తాను. ముందుకు నడుచుకుంటూ రండి. టేక్ ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో అడుగులు వేసుకురా. ప్రదర్శన కోసం రమ్మండం లేదు. నేను చెప్పింది నువ్వు పాటిస్తే, అది నీ జీవితంలో జరిగితే, అది నిజం అని రూఢి అని నీకు తెలిస్తే, ప్రభువుకు మరుగైనది ఏదీ లేదు. అతివారే రండి. నేను చెప్పే ప్రార్థన నా వెనుక చెప్పండి. అందరిని నేను స్వాగతించడం లేదు, మరలా చెప్తున్నాను. ఇంకా ఎవరైతే యేసును స్వరక్షకునిగా నమ్ముకోలేదో, ఇంకెవరైతే బాప్తిస్మం తీసుకోలేదో, ఇంకెవరైతే వారి జీవితాలను ప్రభువుకు నూతనంగా సమర్పించుకోలేదో, రక్షణ అన్న ప్రక్రియ ఇంతవరకు జరగలేదు, ఇవాళే అది మీ జీవితంలో జరిగితే, లేదా గతంలో నామకార్థ స్థితిలో నేనున్నాను, కానీ ఇవాళ దేవుని వాక్యం నాతో మాట్లాడడం జరిగింది, అది నన్ను గుర్చింది, నా స్థితి ఏంటో నాకు చూపించింది, నేను శవంగానే వస్తూ పోతూ ఉన్నాను, ఈరోజు ఇక నేను దానికి స్వస్తి చెబుతాను, సజీవుడైన యేసును నాలో కలిగి సజీవమైన ఒక స్త్రీగా, పురుషునిగా, ఒక యవ్వనునిగా, యవ్వనురాలుగా దేవుని కలిగి వెళ్తాను. ఈరోజు క్రీస్తులో నా పుట్టినరోజు. ఇది గనుక నీ తీర్మానం అయితే నువ్వేరా. నా వెనుక ఒక చిన్న ప్రార్థన చెప్పు. పరలోకమందున్న మా తండ్రి, చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు. నేను కేవలము పాపిని, వేషధారిని. నా పాపములన్నీ ఒప్పుకుంటున్నాను. నా కొరకు నీవు కార్చిన నీ శిలువ రక్తములో నా పాపములన్నీ కడగండి. మీ మాట చొప్పున, మీ మంచితనం చొప్పున, మీ కృప చొప్పున నన్ను రక్షించండి. నన్ను నీ బిడ్డగా చేసుకోండి. నా పేరు మీ జీవపు గ్రంథములో రాయండి. ఇది మొదలుకొని సంఘ సహవాసములో మీ చేత చేర్చబడిన వాడనై కొనసాగునట్లుగా సహాయం చేయండి. నూతన ఆనందం, నూతన శాంతి
నూతన సమాధానం నా హృదయంలో ఏలనివ్వండి. మరణించేంత వరకు నిన్నే దేవునిగా కలిగి సాగునట్లుగా, నీ కొరకే సాక్షిగా బ్రతుకునట్లుగా సాయపడండి. బాప్తిస్మము ద్వారా సంఘ సహవాసములోనికి ప్రవేశించినట్లుగా అనుగ్రహించండి. కుడి ఎడములకు సోలిపోకుండా తిన్ననైన మీ మార్గములో కడదాకా మిమ్మల్ని ముఖాముఖిగా చూసేంత వరకు మా చెయ్యి విడవకండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి పైకి వచ్చండి. సమయంలో మన మధ్య పాస్టర్ సురేష్ గారు ఉన్నారు. వారు వచ్చి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారు మాత్రం లేచి నిలబడండి. మీకోసం కొన్ని మాటలు చెప్పి ముగింపు ప్రార్థన చేస్తాం. ప్రియమైనటువంటి అవనస్తులకు దేవుని యొక్క నామంలో వందనాలు. మరి ఈ రోజున మీరు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించారు. మీరు దేవుని యొక్క వాక్యాన్ని విని దానికి ప్రతిస్పందించి మీ యొక్క హృదయాల్లోనికి యేసయ్యను పిలిచారు. ఆ రీతిగా మరి మీరు ఈ రోజు నుంచి యేసు ప్రభువారిని కలిగి ముందుకు వెళ్ళాలి. యేసు ప్రభువారిని మీ యొక్క హృదయంలోనికి ఆహ్వానించక ముందు వరకు ఎలా ఉంటుందంటే, మన మనస్సు మన యొక్క హృదయం చెప్పినట్టుగా మనం అన్ని పనులు చేసేస్తుంటాం. అయితే ఈరోజు మీరు యేసయ్యను నమ్మిన దాన్ని బట్టి దేవుడు వెంటనే గలతీ 4:6 ప్రకారం తన యొక్క పరిశుద్ధాత్మను మనలోనికి పంపిస్తాడు. సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన లోపలుండి మనతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక మరి ఈ రోజు నుంచి కూడా ఆయన యొక్క స్వరాన్ని మీరు గుర్తించగలరు. మరి ముఖ్యంగా ప్రభు ఎదుట తీర్మానం తీసుకున్నటువంటి మీరు ప్రార్థనలో మరియు వాక్యాన్ని చదవడంలో, ధ్యానించడంలో, మరి ఇందాక వాక్యంలో చెప్పినట్లుగా సహవాసం, మనం ఏ సంఘానికి చెందినటువంటి వారమో ఆ సంఘములో నిరంతరం సహవాసం చేస్తూ మరి మనం అనుదినము ఎదగాలి. ఆ రీతిగా దేవుడు మిమ్మలను నడిపిస్తాడు, దేవుడు మిమ్మలను బలపరుస్తాడు. నిజంగా మిమ్మలను గమ్యం వరకు తీసుకొని వెళ్తాడు. కనుక ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సామాన్యమైనటువంటి నిర్ణయం కాదు. ఇదేదో పక్కవారిని చూసి లేదా ఇన్స్పైర్ అయ్యి ఊరకనే చేతులు ఎత్తడం కాదు, కానీ మరి మీరు హృదయపూర్వకంగా మీ యొక్క నిర్ణయాన్ని వ్యక్తపరిచి నిలువబడ్డారు. కనుక ఈ రోజు నుంచి మీరు యేసు ప్రభు వారితో కలిసి ప్రయాణం చేయబోతున్నారు. కనుక ఇట్టి ధన్యతను నిరంతరం మీరు కలిగి కొనసాగాలని మనసారా ఆకాంక్షిస్తూ ఉన్నాను. యవ్వన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అట్రాక్షన్స్ ఉంటాయి. అయితే ఈ రోజున మీరు వాక్యానికి ఆకర్షితులై, యేసయ్యకు ఆకర్షితులై మీ యొక్క జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కనుక నిత్య జీవాన్ని సంపాదించుకునేంతవరకు ప్రభు మీ యొక్క తీర్మానాన్ని కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నాను. కనుక ఈ సమయంలో మీ కొరకై నేను ప్రార్థన చేస్తాను. ప్రతి సందర్భంలో కూడా ప్రభు మీకు తోడుగా ఉంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తా. చాలా ఎగ్జాంపుల్స్ విన్నాం మనం. ఒక అన్న నాకు తెలుసు, గొప్ప దైవజనుడు.
ఆయన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్ రాయడానికి ఆయన మెడికల్ కాలేజీకి వచ్చాడు. ఆయన వచ్చే టైం కల్లా ఆ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కళ్ళ దగ్గర పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు పట్టుకొని చదువుతూనే ఉన్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా టిఫిన్ చేసేటప్పుడు కూడా టిఫిన్ చేస్తూనే బుక్ చదువుకుంటున్నారు. బాత్రూమ్కి వెళ్ళేవాడు కూడా పుస్తకం పట్టుకొని పోతున్నాడు. అందరూ ఆ విధంగా ఆ కాలేజ్ అంతా గమనిస్తే కోలాహలంగా ఉంది. ఇంకా కొద్ది నిమిషాల్లో ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది. అదే టైంలో మరి ఈ అన్న వచ్చాడు, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి వస్తున్నాడు. ఆయన జస్ట్ జేబులో ఒక 2 పెన్నులు పెట్టుకొని వస్తున్నాడు. వస్తూ ఉంటే ఆ రూమ్ దగ్గర నిలవబడినటువంటి వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, ఎరా ఏంటి ఎక్కడికి వచ్చావు అని అడిగాడు. అనగానే అదేంట్రా నేను ఎగ్జామ్ రాయటానికి వచ్చాను అని అన్న. అతను ఆశ్చర్యపోయాడు, నువ్వు ఎగ్జామ్ రాయటానికి వచ్చావా? చూడు కాలేజ్ అంతా ఎలా ఉందో, అందరి చేతుల్లో ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, అందరు చదువుకున్నారు. ఎంత టెన్షన్తో మేము ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కదా అని చెప్పేసి మేము ప్రిపేర్ అవుతా ఉంటే నువ్వు అసలు ప్రశాంతంగా ఏమి పట్టనట్టుగా నింపాదిగా 2 పెన్నులు తీసుకొని వచ్చేవేంది అని ఆశ్చర్యంగా ఈ అన్నకెళ్ళి చూస్తున్నారంట. అప్పుడు ఈ అన్న తన నోట్లో నుంచి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఒరే, మీ అందరూ ఒక్కళ్ళగానే ఎగ్జామ్ రాయటానికి వచ్చారు, నేనైతే ఇద్దరంగా ఎగ్జామ్ రాయటానికి వచ్చామన్నా అంట. వాళ్ళ ఫ్రెండ్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. విజేంద్ర బాబు వీడేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అరే ఏంట్రా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఏంటి ఇది ఇద్దరంగా అంటున్నావు అంటే, అవునరా నాతో పాటు నా యేసయ్య నాతో వచ్చాడు, నా యేసయ్య నాతో ఉన్నాడు, నేను ఆయన్ని తీసుకొని వచ్చాను కనుక నా టెన్షన్ అంతా ప్రక్కన పెట్టేశాను, నాకు ఏ టెన్షను లేదు, హాయిగా ఎగ్జామ్ రాయటానికి వచ్చాను. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటున్నాడంట, అరే మరి అతను ఒక అన్యుడు, మీ యేసయ్య అది ఇది అన్నావు, యేసయ్య ఉన్నాడో లేదో నాకైతే కనిపించట్లేదు, కానీ నువ్వు చెప్పే మాటలు మాత్రం నమ్మబుద్ధిగా ఉన్నాయి, ఎందుకంటే మేమందరం టెన్షన్ పడుతున్నాం, నీకు టెన్షన్ లేదు. ఈ రోజున యేసయ్యను నువ్వు కలిగి ఉన్నావు, యేసయ్యను తీసుకొని ప్రయాణం చేయి. అది ఎగ్జామ్ అయినా, అది నీ యొక్క జీవన ప్రయాణంలో ఏ భాగమైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, హీ విల్ బి విత్ యూ, హీ విల్ బి విత్ యూ. తల్ల వంచుదాం, ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడా వందనాలు ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో మీ యొక్క దాసులను నిలవబెట్టుకొని పరలోకపు స్వరాన్ని మీరు వినిపించినందుకు వందనాలు అయా. మీ యొక్క వాక్యాన్ని తండ్రి నిజంగా ప్రభువా తెలియపరిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యవ్వనస్తులు అయా, ఇప్పటి వరకు నిర్ణయాలు తీసుకునేటువంటి యవ్వనస్తులు ఈ రోజున నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే అది ఒక గొప్ప వేరే పనికో కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త అయినటువంటి యేసయ్యను తమ యొక్క హృదయాలలోనికి పిలిచారు. యేసయ్యతో కలిసి ప్రయాణం చేయటానికి దే హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ ఎట్ ఎనీ కాస్ట్, వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్సెస్ దే మే ఫేస్ ఇన్ ఫ్యూచర్. మిమ్మల్ని వదలక విడువక మిమ్మల్ని వెంబడించేవారుగా ఉండటానికి మీ కృపను తోడుగా రానివ్వండి. మీకు ప్రార్థించేవారుగా, మీ యొక్క వాక్యాన్ని చదివేవారుగా, సంఘ సహవాసం చేస్తూ నిరంతరము ఎదిగేవారుగా, ఈ బిడ్డలను దుష్టుడు తాకకుండా ముట్టకుండా మీ యొక్క కంచెను కాపుదలను వీరు చుట్టూ వేయండి. ప్రతి విధమైన విపత్కర పరిస్థితిలో వీరిని కాపాడండి. వీరి చదువుల్లో తోడే నడిపించండి. వీరి కుటుంబాల్లో వీరిని సాక్షులుగా నిలువబెట్టండి. వీరి ద్వారా అనేక మంది ఇతర ఫ్రెండ్స్ సత్యాన్ని తెలుసుకోవడానికి, వీరి జీవితాల్లో ఉన్న యేసయ్యను వాళ్ళు పరికించి తెలుసుకోవడానికి, వారును యేసయ్యను తమ హృదయాల్లో స్వీకరించడానికి అనువుగా ఈ బిడ్డలను వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క బెత్లెహేము ప్రార్థనా మందిరానికి మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చి మీ యొక్క ప్రియ దాసుల ద్వారా అమూల్యమైన మీ మాటలు మా అందరికీ, ఇక్కడ చేరిన బిడ్డలకును, స్థిర నిర్ణయం తీసుకొని నిలువబడిన మీ బిడ్డలకును అయా తండ్రి గొప్ప సంతోషాన్ని కలుగజేస్తూ ఇచ్చినందుకై నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరుస్తూ, నిలువబడిన తీర్మానం చేసుకున్న ఈ బిడ్డలు తుది కంట యేసయ్య మీ యొక్క రాకడ వరకు, వీరు మరణించేంత వరకు ఇదే తీర్మానంలో కొనసాగడానికి
ఎన్ని సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సుఖములు, నష్టములు ఏమి సంభవించినప్పటికీ కూడా తొణకక బెణకక విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు, వాక్యం వైపు చూస్తూ అయా పరిగెత్తుకుని వెళ్ళేటువంటి అనుభవాన్ని దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ నిలువబడిన బిడ్డలనే కాకుండా ఇంకను ఆలోచిస్తున్నవారు, ఇప్పటికే స్థిర నిర్ణయాలు తీసుకుని యేసయ్యా మీలో కొనసాగుతున్నవారు అయా మీ వైపే చూస్తూ వెళ్ళడానికి, అయా మీ వైపు చూస్తూ సేవా పరిచర్యలో ఉన్నటువంటి బిడ్డలు సైతం మేము ఎలా ఉన్నామో పరిశీలన చేసుకొని స్థిరపరచుకొని ముందుకు వెళ్ళినట్లుగా మా అందరికీ మీ కృపను అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఒకసారి చేతులు పైకిద్దాం. హల్లెలూయా. కొంచెం ఆలస్యమైంది, అయినా పర్వాలేదు. మీరందరూ చాలా చక్కగా విన్నారు వాక్యం. మీతో పాటు కూడా నేను కూడా చాలా అద్భుతమైన వర్తమానం విన్నాను. ఆ వర్తమానం వింటా ఉంటే వచ్చింది జయ ఎంత ధన్యుడో, దేవుడు ఇచ్చిన ఆ గొప్ప వరాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. ఇప్పుడు భోజనాలు మీరు ఎవరు కూడా బయట కూర్చోకూడదు, లోపలే కూర్చోవాలా. లోపల బోల్డ్ అంత ఖాళీ స్థలం ఉంది. ముఖ్యంగా యవనస్తులు, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కూర్చోవచ్చు, కానీ మరి అందరూ లోపలే ఉండాలి. రేపటి దినం కూడా మీకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీరు రండి, మీతో పాటు సంఘము, రేపు బైబిల్ స్టడీ ఉంది. మరి మీరు వచ్చేటప్పుడు భోంచేసి పోయేటప్పుడు వైట్ పేపర్ ఇస్తారు, మీకు కావాలంటే మీకున్న డౌట్స్ రాసేసి ఇక్కడ ఒక బాక్స్ ఉంచుతాం, ఆ బాక్స్లో వేసి వెళ్ళండి. కొంతమంది దేవుని దగ్గర రావడానికి వాళ్ళకు కొద్దిగా అనుమానాలు ఉంటాయి. అనుమానం తీరితే దేవుని దగ్గరికి వచ్చేస్తారు. ఒక్క అనుమానం, ఒక సందేహం, ఆ ఒక్క సందేహము నరకానికి నడిపిస్తూ ఉంటుంది. మరి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. రేపటి దినం మనం 9 గంటలకే ఇక్కడ ఆరాధన, 9 నుంచి 10 వరకు దేవుని స్తుతిస్తాం. మరి సంఘపక్షంగా దేవుడు చేసిన కార్యాలను మనం గత 2 వారాలు స్తుతిస్తూనే ఉన్నాం, సాక్ష్యాలు పంచుకుంటున్నాం. ఈరోజు కూడా కొంతమంది సాక్ష్యాలు పంచుకుంటున్నారు. రేపు ఇక్కడ కార్యక్రమం 9 గంటలకే, 11 నుంచి 12 వరకు మీకు క్వశ్చన్ అవర్ ఉంటుంది. మీకు ఇచ్చిన డౌట్స్ అన్నీ రాత్రికి బ్రదర్కి ఇస్తాం. ఆయన ఒక ½ అన్ అవర్ ఆ ప్రశ్నలకు జవాబు చెప్పి బైబిల్ స్టడీ చేస్తారు. నిజంగా మీరు ధన్యులు. ఎంతమంది దేవుని వాక్యానికి రెస్పాండ్ అయ్యారు. మరి మీ కొరకే దేవుడు దైవజనం తీసుకొచ్చారు. సురేష్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏదో మీరు అలవోగ్గా రాలా, బలవంతంగా రాలా, మీరు దేవుని ప్రణాళికలో ఉన్నారు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది మీ జీవితంలో. మీలో ఎవరైనా ఒకరు ఆ దైవజనుడిలాగా మారుతారేమో, అనేక మందిని ప్రభు దగ్గర నడిపిస్తారేమో, చెప్పలేవు. మన ప్రణాళికలు మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఎడ్వర్డ్ విలియమ్స్ని
ఒక సహోదరు విసిగిస్తూ ఉన్నాడట. అప్పటికి ఆయన క్యాబరా డాన్సరు, డ్రగ్స్. సరేలే ఆ చర్చికి వెళ్ళి అట్నుంచి రైలు పట్టాలు ఉన్నాయి, రైలు పట్టాల మీద పడి చచ్చిపోదాం అలా అనుకున్నాడు. కానీ ఆ మాట విన్నాడు అంతే. ఎన్నో నెలల నుంచి మరి చెప్పిన వినలే. ఒక్కరోజు మాట విన్నాడు, దేవుడు ఆయన రక్షించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని రక్షిస్తున్నాడు. వీళ్ళు ఎడ్వర్డ్ విలియమ్స్ ఉన్నారేమో, మృత్యుంజయ ఉన్నారేమో, ఇంకా గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారేమో. నాకు చాలా సంతోషం ఇస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చక్కగా భోంచేసి వెళ్ళండి. రేపటి దినం సంఘం 9 గంటలకే కూడాలి. సంఘము 9 గంటలకు కూడాలి. మరి దేవుడు చేసిన మేలును స్తుతించాలి. అది చాలా ప్రాముఖ్యం. మనం గత 2 వారాల నుంచి చేస్తున్న పని. మరి రేపటి దినం 9 గంటలకి బాప్తిసం కోసం ఒక 3 పేర్లు ఇచ్చున్నారు. వారిని మీరు పరీక్షించి, మరి ఒక వ్యక్తి ఆయన నువ్వులే సిద్ధపడి ఉన్నావా? మిగిలిన 2 ఉన్నారు, రవి, మరి ఇంకొకరు ఉన్నారు ఇక్కడెక్కడో, వజ్రమ్మ కుమార్తె. సిద్ధపడిందా లేదో తెలీదు, మాట్లాడతాను. మీరు మాత్రం 8 గంటలకే రావాలి. 8 to 9 బాప్తిస్టాలు. 9కే రండి. 8 గంటలు నేను రాలేను. 9కే రండి. బాప్తిస్ సాక్ష్యాలు ఉంటాయి. మరి 2 దినాలు మరి సాయంత్రం పూట మనకి చక్కని మరి వర్తమానాలు ఉంటాయి. ఎస్ఎల్సి చర్చిలో కూర్చోండి. నిన్న జూమ్లో ప్రార్థన చేసే సమయంలో నేను ఒక మాట చెప్పాను. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉన్న మాట అంతకుముందు చెప్పాను. మీరు అడుగు వాటిని పొంది ఉండండి అని. తెస్సలోనికే పత్రికలో ఉన్న మాటని జ్ఞాపకం చేసి, మరి ఈరోజు ప్రార్థన చేయబాకండి, దేవుని స్తుతించండి అని చెప్పా. మరి చక్కని స్తుతి చెల్లించారు. ఆ ఫలితాన్ని ఈరోజు మొదటి రోజు చూస్తున్నాం. మిగిలిన 2 రోజులు కూడా అనేక మంది దేవుని సువార్త వినాలి. అనేక మంది రెస్పాండ్ అవుతూ ఉన్నారు. మీరందరూ కూడా రండి. సాయంత్రం 6కే వచ్చేసాయండి. 6 నుంచి 9. ముందే చెప్తున్నాను, సంఘం 6 నుంచి 6:30 దాకా సంఘస్థులు పాటలు పాడాలి.